करवावहै तेजस्विनावधीतमस्तु। ओम शांति शांति शांति। आदित्य चंद्रा कुज सौम्य जीवा शुक्रार्कपुत्रामपि राहुकेतु एते ग्रहाणां सकलार्थसिद्धिं कुर्वन्तु काले स्थिरभोगनित्य। श्रीमात्रे नमः। श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो मित्रेभ्यो नमो नमः। జ్యోతిష బాలశిక్ష పాఠాల తరగతికి విచ్చేస్తున్న మిత్రులందరికీ సాదర స్వాగతం. మనం సుమారు 26 వారాల క్రింద నుండి ఈ తరగతులు పెట్టుకున్నాం. దీంట్లో ముఖ్యంగా బాలశిక్ష అని పేరు పెట్టుకున్నాం కాబట్టి జ్యోతిష శాస్త్రంలో అత్యంత మౌలికమైన లేదా ప్రాథమికమైనటువంటి అంశాల గురించి కొంచెం ఎక్కువగా వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాం. జ్యోతిష శాస్త్రం ఒక పరార్థ శాస్త్రం. మామూలుగా శాస్త్రాలన్నీ పరార్థాలుగా కానీ పదార్థంగా కానీ ఉంటాయి. సో పదార్థ శాస్త్రాలు అంటే మనకు తెలిసిన జనరల్ సైన్సెస్ అంటాం. అవి పదార్థం గురించిన వివరాలతో మన దైనందిన జీవితంలో ఉపయోగపడడానికి ఉపయోగించుకుంటాం. పదార్థ విజ్ఞానం దాంట్లో ఉంటుంది. కానీ పరార్థ విజ్ఞానం అంటే పరము అంటే తర్వాతది, లేదా మనకు తెలియని విజ్ఞానం ఉన్న శాస్త్రాన్ని పరార్థ శాస్త్రము అంటాం. ఆ పరార్థ శాస్త్రము జ్యోతిష్ శాస్త్రం. మరొక విశేషం, ఈ జ్యోతిష్ శాస్త్రం ప్రత్యక్ష శాస్త్రం, రియల్ టైమ్ సైన్స్. ఆ విధంగా జ్యోతిష శాస్త్రానికి ఉన్నటువంటి విశేషం మనం మొట్టమొదటగా కొంత చెప్పుకుంటూ, ఇది జ్యోతిష్యుల ప్రభావాన్ని మనం అన్వయించుకునే క్రమంలో మనకు ఋషులు ఇచ్చినటువంటి విజ్ఞానము అని అర్థం చేసుకున్నాం. ఆ క్రమంలో మనం పాఠాలు చెప్పుకున్నాం. జ్యోతిష్యులు అంటే ఏమిటి, జ్యోతిష్యులను ఎలా గుర్తించాలి, ఎన్ని రకాలైన జ్యోతిష్యులు మన ఋషులు మనకి వర్గీకరించి ఇచ్చారు. ఆ తర్వాత ఈ జ్యోతిష్యుల ప్రభావం మన మీద పడుతున్నప్పుడు, జాతకుల మీద పడుతున్నప్పుడు దేని ఆధారంగా ఫలితాలు వస్తాయి, ఫలితాలు సూచించుకోవాల్సి వస్తుంది అన్నప్పుడు మనకి కర్మ సిద్ధాంతము అనేది ముఖ్యంగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. ఆ తర్వాత మనకి ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఈ జ్యోతిష్యుల ప్రభావాన్ని అర్థం చేసుకోవడంలో మనకి ఋషులు అందించినటువంటి కొలమానాలు లేదా సాధనాలు ఏమిటో మనం తెలుసుకోవడంలో రాశి చక్రము అనేటువంటి దాని మూల భావన తెలుసుకున్నాం. భావచక్రము అనేది దాని యొక్క మూల భావన తెలుసుకున్నాం. తర్వాత రాశి చక్రములోని రాసుల కారకత్వాలు, భావచక్రములలో ఉండే భావాల కారకత్వాలు చెప్పుకున్నాము. ఈ రెండు తర్వాత ఒక వర్గీకరణలో ఒక విధానంగా ఉండేటువంటి జ్యోతిష్యులు ఏవైతే ఉన్నాయో చర జ్యోతిష్యులు అంటాం, డైనమిక్ ఎనర్జీస్. ఆ డైనమిక్ ఎనర్జీస్ అనేవి గ్రహాలుగా గుర్తించి గ్రహాల కారకత్వాలు తెలుసుకున్నాం. ఆ తర్వాత ఇది జాతక భాగానికి సంబంధించిన విజ్ఞానం పెంపొందించుకున్నాక మరి జాతకం అనేటువంటిది ఏదో ఒకనాటి జన్మించిన దాని యొక్క చిత్రపటం కాబట్టి, జ్యోతిష్యుల చిత్రపటం కాబట్టి, మరి మనం తర్వాత దాన్ని మనకు అన్వయించుకోవడానికి ఏ సమయంలో ఏ సంఘటన జరగవచ్చు అనుకోవడం కొరకు దిశా విధానము అనేటువంటిది నేర్చుకున్నాం. దిశా విధానము గురించి తెలుసుకున్నప్పుడు మనకి మామూలుగా ఇది టైమింగ్ ఆఫ్ ఈవెంట్ అంటే ఎప్పుడు జాతకంలో ఉన్నది జరిగే అవకాశం ఉన్నదో తెలిపే విధానం దిశా విధానం. జాతకంలో జాతకుడి జీవితంలో ఏ భావాల సందర్భంగా ఏ విషయంగా ఏమి జరగవచ్చు సూచనగా మనకు లభించేది జాతక భాగం. జాతకము అంటే రాశి చక్రము భావచక్రము కలగలిపి ఉంచినది. రాశి చక్రం ఎలా ఏర్పడింది అంటే మనకి సూర్యుడు ప్రతిసారి రోజు కనపడే క్రమంలో ఒక సంవత్సర కాలంలో సూర్యుడి వెనుక నేపథ్యము 12 సార్లు మారుతుంది కాబట్టి 12 రాసులుగా ఆ ఆకాశాన్ని భాగించి
విభాగించి మనం రాశి చక్రం నిర్మించుకున్నాం. అదేవిధంగా చంద్రుడి యొక్క గమనం ఆధారంగా 27 నక్షత్రాలని గుర్తించాం. రాశి చక్రాన్ని పూర్తిగా మనం అన్వయించుకునే క్రమంలో సూర్యుడి కారణంగా 27 నక్షత్రాలుగా, సూర్యుడి కారణంగా 12 రాశులుగా, చంద్రుడి కారణంగా 27 నక్షత్రాలుగా రాశి చక్రాన్ని ముందు స్థిరం చేసుకుని నిర్వచించుకుని ఆ తర్వాత అన్ని భాగాలుగా మాత్రమే ఉండేటువంటి జీవితాన్ని, మన జీవితము అంటే ఏమిటి అంటే భావాలు, 12 భావాలుగా దాన్ని 12 అనుకుని ఆ 12 రాశులతో ఈ 12 భావాలని అనుసంధానించడానికి జన్మ లగ్నం అని వేసుకుని పుట్టిన సమయానికి ఏ భావం ఏ రాశిలోకి వస్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటూ జాతక భాగాన్ని మనం అర్థం చేసుకున్నాం. దీంట్లో నిష్ణాతులం అయ్యామని కాదు, ముందు మనకి తెలిసి వస్తే తర్వాత మనకున్న పరిజ్ఞానంతో, మనకున్నటువంటి అభ్యాసంతో, అధ్యయనంతో, జిజ్ఞాసతో మనం దాన్ని ఇంకా పెంపొందించుకోవచ్చు. దానికోసం ఈ మధ్యన మనకి పబ్లిష్ అయ్యేటువంటి ముద్రించబడేటువంటి పుస్తకాలను కనుక తీసుకున్నట్టయితే మన ఆలోచన పరిధిని సంకుచితం చేసే అవకాశాలు ఉంటాయి అవన్నీ. అందువల్ల మన ఆలోచన పరిధిని విస్తృతంగా ఉంచుకోవడానికి, వైడ్ ఓపెన్ అంటాం దాన్ని, ఉంచుకోవడానికి మనం బాలశిక్ష పాఠాలు చేర్చుకుంటూ మనకి తోచినట్టుగా, మనకి వీలైనంతగా, మనకి ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం ప్రాచీన గ్రంథాలని మనం చదివే ప్రయత్నం చేయాలి. ప్రాచీన గ్రంథాలంటే ఎన్నేళ్ల కిందివి అంటే మనకు తెలిసి బృహత్పరాశర హోరాశాస్త్రము అనేది ఒకటి, సారావళి అనేది ఒకటి, తర్వాత ఫలదీపిక అనేవి ఒకటి. చాలా ముఖ్యమైనటువంటి మౌలికమైనటువంటి గ్రంథాలు. దాని తర్వాత ఇంకా ఉన్నాయి, సర్వార్థ చింతామణి, జాతక పారిజాతము, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఆ విధంగా మనకు వీలైనంతగా అన్నింటిలోనూ ఎక్కువగా కారకత్వాలు, ఈ ఫలిత జ్యోతిషం అంటే జాతక చక్రంలో ఉన్న గ్రహాల స్థితిగతులకు సంబంధించిన సూత్రాలు, అవన్నీ ఆ ఋషులు ఎవరికి తోచిన విధంగా, ఎవరికి కనిపించిన విధంగా, ఎవరు అనుభవానికి వచ్చిన విధంగా వాళ్ళు ఇచ్చారు మనకి. ఆ విధంగా వచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేయాలి. మన ఈ పాఠాల కారణంగా మీరు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఈ విషయం ఇలాంటిది, ఈ విషయం ఇంత లోతుగా ఉంటుంది, దాని కారణంగా మనం ఇంకా చదువుకొని దాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మీరు నేర్చుకోవాలి. ఈ పాఠాల వల్ల మీకు సంపూర్ణ పరిజ్ఞానం రాదు. ఈ పాఠాల వల్ల జ్యోతిష శాస్త్ర విజ్ఞానం మీకు పరిచయం అవుతుంది. ఎంత లోతుగా ఉంది, దీని శాస్త్రీయత ఏమిటి అనేది మీకు పరిచయం చేసేటువంటి యొక్క ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆ క్రమంలో జాతక భాగం ఒకటైతే, ఆ తర్వాత జాతకంలో సూచించుకునేటువంటి ఫలితాలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకోవడానికి దశా విధానం రెండవదైతే, అంటే జాతకం అయితేనేమో సోర్స్ ఆఫ్ ఈవెంట్ అని. ఈవెంట్ అంటే ఏంటి? జాతకుడి జీవితంలో జరిగే సంఘటనలు, ముఖ్యమైన సంఘటన. ఇప్పుడు జాతకంలో ప్రతిదీ ఉంది కదా అని ఇప్పుడు మనం కూర్చుని వాళ్ళ క్లాస్ గురించి జాతకం ఏంటి అని చూసుకోవాల్సిన పని లేదు. మన ఋషులు ఏమన్నారంటే, జాతకం చూసుకోవడానికి దానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో, భావాలు ఏవైతే ఉంటాయో, అవి కాస్త దీర్ఘకాలికంగా మనకి ప్రయోజనకరంగా ఉండేవా కావా గమనించాలి. అందువల్ల ఆ క్రమంలో మనకి అందించబడినటువంటి విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఈ విజ్ఞానాన్ని ప్రతిరోజు జరిగే సంఘటనలకి, ప్రతిరోజు నా జీవితం ఎలా ఉండబోతుంది అని చెప్పుకోవడానికి కాదు. దానికి ఏమిటి అంటే ప్రారంధం ఒకటైతే, దాంతోపాటు ప్రస్తుత గ్రహాల యొక్క స్థితి మన నుండి అని అర్థం చేసుకోవాలి. మనం ఎక్కడున్నాం అంటే, జాతకుడు ఎక్కడున్నాడు మరి అంటే, జాతకుడు కూడా జాతక చక్రంలో ఎక్కడో దగ్గర ఉండాలి, లేకపోతే జాతకం చెప్పలేం కదా. ఆ జాతకుడు జాతక చక్రంలో ఎక్కడున్నాడో ఈ గ్రహాలన్నింటితో పాటు అంటే ఎక్కడో దగ్గర ఉంటాడు. ఆ ఉండే చోటుని మన ఋషులు లగ్నము అన్నారు. ఆ లగ్నాలు మళ్ళీ 3 రకాలుగా చెప్పుకొచ్చారు. రవి లగ్నము, చంద్ర లగ్నము, జన్మ లగ్నము అన్నారు. చూడండి, ఒక్కొక్క విషయంలో ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసుకొని ప్రయోజనం పొందడానికి ఋషులు ఎంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయాలు మనకు చెప్పుకుంటూ వచ్చారో గమనించారు. రవి చంద్ర జన్మ లగ్నాలు, ఆ లగ్నాలంటే రవి పుట్టినప్పుడు రవి ఏ రాశిలో ఉంటే అది రవి లగ్న రాశి, చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది చంద్ర లగ్న రాశి,
పుట్టిన సమయానికి తూర్పు క్షితిజం మీద ఏ రాశి ఉదయిస్తుందో అది జన్మలగ్న రాశి అవుతుంది. 3 వేరువేరుగా ఉండొచ్చు, 3 ఒకటే కావచ్చు, లేదా 2 ఒకటి కావచ్చు, 1 వేరుగా కావచ్చు, ఎన్నో విధాలుగా జరగవచ్చు పుట్టిన సమయాన్ని బట్టి, పుట్టిన రోజును బట్టి. అందువల్ల ఈ జన్మ రవి చంద్ర లగ్నాలు 3గా తీసుకుని ఆ 3 నుండి 12 భావాలు కూడా చూసుకుంటూ ఈ 3లో ఏ లగ్నము మనకి ఎక్కువ అనుకూలతగా, అంటే ఆ జాతకుడికి సంబంధించిన విషయాలలో దగ్గరగా సూచనలు జరిగిన సంభవిస్తుందో తెలుసుకుని దాని ప్రకారం మనకి ఈ జాతకం చూసుకునేటువంటి ఆ అవకాశాన్ని మనకి ఋషులు కల్పించారు. ఈ 3 లగ్నాలు చాలా ముఖ్యమైనవి. అందువల్ల జాతకం చూస్తున్నప్పుడు వెంటనే ఆ లగ్నం చూసేసి జాతకం చెప్పకూడదండి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జాతకం అనేది మన ముందుకి రాగానే అది ఏదో 12 డబ్బాలలో గ్రహాల పొజిషన్ మన ముందుకు వచ్చింది అనుకోకూడదు. అది ఒక సజీవ ఆత్మ, అంటే ఒక శరీరంలో జీవించి ఉండేటువంటి ఆత్మ యొక్క జీవిత ప్రణాళికను మన ముందు తీసుకొచ్చి పెడుతుంది. ఏ సమయందైనా కావచ్చు. ఆ విధంగా మనం దాన్ని తీసుకుని గౌరవంగా దానికి దండం పెట్టుకుని మన గ్రహాలన్నింటినీ కూడా ప్రార్థించుకుని మనం జ్యోతిష్కులమై ఆ చిత్రపటాన్ని, ఆ దైవ ప్రణాళికని అధ్యయనం చేయడం ప్రారంభించాలి. దాంట్లో జాతక భాగ విజ్ఞానంతో జాతకాన్ని పరిశీలించి దశా విధానం విజ్ఞానంతో ఈ సంఘటనలు ఎప్పుడు జరుగుతాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన తర్వాత మూడవ సాధనం జాతక పరిశీలనలో మనకి అందించిన మూడవ అంచె, మూడవ ఫేజ్ అది మనకి గోచారం. గోచారం ప్రత్యేకత ఏమిటి అంటే జాతకంలో ఉన్న విషయాలని అర్థం చేసుకోవడానికి ఒక రకంగా మనం ఉపయోగించుకోవచ్చు. మరొక రకంగా అసలు జాతకం అనేది ఉన్నా లేకపోయినా ఆ వ్యక్తిని ముందు అక్కడ రాశి చక్రంలో కూర్చుండబెట్టి ఎక్కడున్నాడో గుర్తించి అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు గ్రహాల స్థితి ఎలా ఉంది అనే దాన్ని చూసుకుంటూ ఈ జాతకుడి రాశి చక్రంలో జన్మకుండల్లో ఉండే జాతకుడి నుండి ఏ గ్రహం ఎంతెంత దూరంలో సంచరిస్తుందో తెలుసుకుని దాని ప్రకారంగా ఈ జాతకుడికి ఆ గ్రహం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోవడానికి మనం గోచారం చూస్తాం. గోచారములో ప్రత్యేకంగా మనం చూసేది గ్రహాల దూరము, జాతకుడి నుండి గ్రహము ఉన్న దూరం. చాలా ముఖ్యమైనది. మనకి ఋషులు ఏం చేశారు, జాతక భాగానికి సంబంధించిందంతా హోరాశాస్త్రంలో ఇచ్చారు. మరి గోచారానికి సంబంధించిందంతా కూడా మనకి సంహితలలో ఇచ్చారు. మనకి తెలుసు కదా, జ్యోతిషం 5 స్కంధాలుగా ఉంది. మొట్టమొదలు 3 స్కంధాల్లో ఉండేది. అది సిద్ధాంతము, హోర, సంహిత. సంహిత అంటే కంపిలేషన్స్ అన్ని కలిపి. ఆ 3 కాస్త సంహితల్లో విపరీతమైన విజ్ఞానం అభివృద్ధి చెంది దాని విభాగాలు ఎక్కువై దాంట్లో ప్రశ్న, శకున అనేవి వేరుగా అయిపోయి ఆ జ్యోతిషం సిద్ధాంతము, హోర, సంహిత, మళ్ళీ ప్రశ్న, శకున అని వేరు భాగాలుగా వచ్చాయి. ఈ మిగిలిపోయిన సంహితలో అంటే ప్రశ్న, శకున వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో మిగిలిపోయిన దాంట్లో ఇంకా ఏమున్నాయి, దేశగోచారం ఉంది, తర్వాత సాముద్రికం ఉంది, వాస్తు ఉంది. ఇలా మనకి ఎన్నో విభాగాలు ఇంకా దాంట్లో ఉన్నాయి. దాంట్లో మళ్ళీ ముహూర్త భాగం ఉంది, గోచార భాగం కూడా. ఆ గోచార భాగం గురించి మనం ఈరోజు నుండి చెప్పుకుంటున్నాం. దాంట్లో గోచారంలో మన ఋషులు మనకు అందించినటువంటి సూత్రాలు ఏవైతే ఉంటాయో, అంటే ఈ జాతకుడి నుండి ఈ గ్రహము ఇంత దూరంలో ఉంటే ఏమవుతుంది, ఏం ప్రభావం చూపిస్తుంది ఆ గ్రహం అనేవి ఆయా గ్రహముల గోచార సూత్రములు అంటారు. ఆ గ్రహముల గోచార సూత్రాలు ఈ జాతకుడు ఎక్కడున్నాడు అనే రెఫరెన్స్తో పోతాయి. ఆ జాతకుడు ఎప్పుడు పుట్టినా దాని గురించి మనం పట్టించుకోవాలి. ఆ జాతకుడి యొక్క స్థూలంగా అతని ఉనికిని మనం ముందు రాశిచక్రంలో కూర్చోబెట్టాలి అంటే ఏం చేయాలి మరి? ఆ జాతకుడిని ఎలా గుర్తించాలి అంటే జాతకం ద్వారా గుర్తించడం మొదటి అవకాశం ఉంటే, జాతకం లేకపోయినా కానీ మరొక విధానంలో
ఆ జాతకుడిని ఈ చక్రంలో కూర్చోబెడతాం. ఎలా కూర్చోబెడతాము? జాతకుడు పుట్టిన నాడు ఈ రాశి చక్రంలో అత్యంత వేగంతో ప్రయాణించే గ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహము ఉన్న నక్షత్రం ఆధారంగా చెప్తాం. మనందరికీ తెలుసు రాశి చక్రంలో అత్యంత వేగంతో ప్రయాణించేటువంటి గ్రహం చంద్రుడు. అందువల్ల పుట్టిన నాడు చంద్రుడు ఉన్న నక్షత్రము ఆధారంగా మనం నిర్ణయిస్తాం. ఇది కానీ జాతకం ఉంటే కదా మరి జాతకం లేనప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే మనకి పంచభూతాల యొక్క విజ్ఞానం మనకు తెలుసు, కర్మ సిద్ధాంతం మనకి తెలుసు. దాని ప్రాతిపదికతో దాని బేసిస్తో ఆకాశము అనేటువంటి పంచభూతాల్లో మొట్టమొదటిది విస్తారమైనది అయిన ఆకాశతత్వం ఏదైతే ఉందో, ఆకాశము భూమి ఏదైతే ఉందో, ఆకాశము భూతం ఏదైతే ఉందో అది దానికి తన్మాత్ర శబ్దం కాబట్టి ఆ శబ్దము ఇక్కడ ప్రపంచంలో ఆ మనిషికి సంబంధించి ఏ శబ్దం అయితే తరచుగా వస్తుందో అది అతని పేరు కాబట్టి అంటే గుర్తింపు ఎలా వస్తుంది ఎవరికైనా వాళ్ళ పేరుతో తెలుసు. గుర్తింపు అంటే ఏదో రికగ్నిషన్ వచ్చి అవార్డుల కోసం కాదండి. ఒక వ్యక్తి అని ఎలా తెలుసుకుంటాం మనం? అతని పేరుతో తెలుసుకుంటాం. అతని రూపంతో తెలుసుకోలేం కదా. అందరూ ఒక రకంగా ఉంటారు మనుషులు. ఆ రకంగా మనకి ఋషులు ఎంతో శాస్త్రీయంగా మనం ఒక వ్యక్తిని గుర్తు పెట్టుకొని అది రాశి చక్రంలో ఆ వ్యక్తిని కూర్చోబెట్టాలి అంటే ఆ వ్యక్తి ఏ పేరుతో పిలువబడుతున్నాడో అది తీసుకున్నారు. పంచభూతాల్లో అగ్ని, భూమి, వాయువు, జలం ఈ 4 మన శరీరంలో ఉన్నాయి. అందరి శరీరాల్లోనూ ఉన్నాయి. ఆకాశతత్వం అందరిలో ఉంది. కానీ ఆకాశతత్వం కారణంగానే మనం వేరువేరుగా గుర్తించబడుతున్నాం. ఆ గుర్తించబడేదే నామం, పేరు. అందువల్ల పేరుని మళ్ళీ చంద్రుని యొక్క ఆ నక్షత్రానికి తీసుకువెళ్ళి పేరు ఆధారంగా నక్షత్రం నిర్ణయించి ఆ నక్షత్రము ఏ రాశిలో ఉందో అది జన్మరాశిగా తీసుకుంటాం. ఇది రెండవ అవకాశంగా తీసుకుంటాం, సెకండ్ చాయిస్ అన్నమాట. ఆ విధంగా మనకి గోచారం జన్మ నక్షత్రం మీద ఆధారపడి కానీ నామ నక్షత్రం మీద ఆధారపడి కానీ ఉపయోగించుకోవచ్చు. రెండు ఒకటే. నాకు రెండు ఉన్నాయి, నేను రెండిటి ద్వారా వెళతాను అనుకుంటే జన్మ నక్షత్రం ప్రకారం మీకుండే గోచార విధానంలో, గోచార ప్రభావంలో, అంటే గ్రహాల ప్రభావంలో వనజ గారు మీరు మ్యూట్ చేసుకోండి. మనకు ఉండేటువంటి ప్రభావం జన్మ నక్షత్రం ప్రకారం ఏదైతే వస్తుందో అది సాధారణంగా మనకి మన అంతరంగానికి, మన ఇన్నర్ సర్కిల్కి సంబంధించిన. మరి నామ నక్షత్రం ప్రకారం ఏమవుతుందంటే అది సాధారణంగా బాహ్యంగా అందరికీ కనిపించే విధంగా ఎలా ఉంటుందో దానికి సంబంధించిన అవుటర్, మన ఇన్సైడ్ అంటే ఇన్నర్ సైడ్, అవుటర్ సైడ్. సో అందువల్ల మనకి జన్మ నక్షత్రం లేదు కాబట్టి ఏం చేస్తాం, కనీసం అవుటర్ సైడ్ అయినా ఇంపాక్ట్ తీసుకుందామని మన ఋషులు మనకి నామ నక్షత్ర విధానం ఇచ్చారు. అలా నామ నక్షత్ర విధానంతో కానీ గోచారం చూసుకోవచ్చు, జన్మ నక్షత్రంతో కూడా గోచారం చూడవచ్చు. జన్మ నక్షత్రంతో చూస్తున్నాము అంటే చంద్రుని ఆధారంగా చూడడం లేదు. మనం చంద్రుని ఆధారంగా ఒకసారి నిర్ణయించాం. పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాన్ని నిర్ణయించాం. ఆ నక్షత్రం ప్రభావం కదా మనం చూసుకునేది, చంద్రుడి ప్రభావం కాదు. చంద్రుడే ఆ నక్షత్రంలో ఉన్నప్పుడు ఎందుకు చూసాము అంటే చంద్రుడు అతివేగంగా పయనించేటువంటి గ్రహం కాబట్టి మార్పు కాలం అనేది అతివేగంగా వెళ్ళిపోతుంది. అందువల్ల మనకి తెలిసి రాశి చక్రంలో అతివేగంగా వెళ్ళే గ్రహం ఏదంటే చంద్రుడు. ఒకవేళ చంద్రుడి కన్నా ఇంకో గ్రహం ఏదైనా ఉండి ఉంటే బహుశా మనం ఆ గ్రహము ఉన్న నక్షత్రాన్నే తీసుకుని ఉండేవాళ్ళం. అంత శాస్త్రీయంగా మనకి ఋషులు చంద్ర నక్షత్రపు ప్రాధాన్యతని మనకి తెలియజేశారు. చంద్ర నక్షత్రపు ప్రాధాన్యత అనగానే చంద్రుడుగా తీసుకోకూడదు. మనము ఆ నక్షత్రము మళ్ళీ మార్పుకి మనకి ఈజీగా తెలిసే నక్షత్రంగా తీసుకుంటాం. సో ఆ విధంగా జన్మ నక్షత్రము, నామ నక్షత్రము రెండిటి ఆధారంగా ఏదో ఒకటి కానీ రెండు కానీ ఆధారంగా మనం గోచార సూత్రాలు అనేవి నిర్ణయించుకుంటాం, అన్వయించుకుంటాం.
మరి గోచార సూత్రాలకి జాతక సూత్రాలకి ఏమిటి తేడా? గోచార సూత్రాల్లో మొత్తం గ్రహాలు మాత్రమే పరిగణింపబడతాయి. అంటే మనం వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తాం. అవి ఈ జాతకుడికి ఎంత దూరంలో ఉన్నాయి అనేది చూస్తాం. జాతకుడు ఎక్కడుంటాడు? నామ నక్షత్రం ఉన్న చోట కానీ లేదా జన్మ నక్షత్రం ఉన్న చోట కానీ ఉంటాడు. అక్కడి నుంచి ఈ గ్రహం ఎంత దూరంలో ఉంది ప్రస్తుతము, అదే ప్రస్తుతమే అంటేనే కదా గోచారం అంటే. సో ప్రస్తుతం ఆ గ్రహం ఈ జాతకుడి నుండి ఎంత దూరంలో ఉంది 360 డిగ్రీలలో అని చూసి చెప్పుకునేది గోచారం. మరి జాతక సూత్రాలు ఏంటి? ఈ జాతకుడికి రవి లగ్నం నుండి కానీ జన్మలగ్నం నుండి కానీ చంద్రలగ్నం నుండి కానీ ముందు భావాలుగా రాశి చక్రాన్ని తీసుకుంటాం. ప్రతి రాశిని ఒక భావంగా తీసుకుంటాం. ఆ భావాన్ని తీసుకుని ఆ భావంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ భావానికి గ్రహ అధిపతులు ఎవరు, ఆ భావము కాకుండా ఆ జాతక స్థితిలో జాతక చక్రంలో గ్రహాల యొక్క పరస్పర సంబంధం ఏమిటి, ఎలా ఉంది అనే విషయాల మీద ఆధారపడి మనం జాతక సూత్రాలు నిర్ణయించు. హోరాశాస్త్ర సూత్రాలు. సూర్యుడు 1లో ఉంటే ఏమవుతుంది, 2లో ఉంటే ఏమవుతుంది? అక్కడ 1లో ఉంటే బాగుంటుంది, 2లో ఉంటే బాగుండదని లేదు కదా. సూర్యుడు 1లో ఉంటే, 2లో ఉంటే, 3లో ఉంటే, 12లోనూ ఉంటే ఏమవుతుంది అని ఒక సూత్రాలు. అలాగే చంద్రుడు, అలాగే గురువు, అలాగే శుక్రుడు, అలాగే చంద్రుడు, అలాగే అంగారకుడు కుజుడు, అలాగే శుక్రుడు, అలాగే బుధుడు, అలాగే శని, అలాగే రాహు కేతు. అక్కడ ఏంటి? ప్రతి గ్రహము ప్రతి చోట ఉంటే ఏ స్థానంలో ఉంటే ఏమవుతుంది అనేది అక్కడ జాతక సూత్రాలు. కానీ గోచార సూత్రాల్లోకి వచ్చేసరికి ఈ జాతకుడి నుండి ఆ గ్రహం ఎంత దూరంలో ఉంది అంటే అక్కడ భావాలు లేవు. భావచక్రాన్ని మనం గోచారంలో పైన ముందుగా ఉపయోగించాం. తర్వాత మనం ఇంకా మేళవింపు ఇంకా మనం బ్లెండ్ చేసుకుంటున్నాం కాబట్టి జాతక చక్రాన్ని కూడా తీసుకొచ్చి గోచార చక్రం మీద పెట్టి అప్పుడు ఏ భావంలో ఏ గ్రహం ఉంది అని మళ్ళీ అప్డేట్ చేసుకుంటాం. సో ఆ విధంగా మనకి బాలశిక్ష స్థాయిలో గోచారము అంటే ఏంటి, ఆ టెక్నాలజీ ఏంటి, జాతకము జాతక ఫలితాలు తెలుసుకోవడానికి జాతక విశ్లేషణకు కావలసిన ఆ టెక్నిక్ ఏంటి అనేవి వేరు వేరు టెక్నిక్స్ అని మనం అర్థం చేసుకోవాలి. రెండు ఒకటి కాదు. గోచారంలో సూత్రాలు ఏమేమి ఉన్నాయి, అసలు గోచారాన్ని ఎన్ని రకాలుగా చూస్తాం, తర్వాత గోచార సూత్రాల ప్రత్యేకత ఏమిటి అన్నప్పుడు మనం గోచారము అనేది సార్వజనికము అంటే మొత్తం ప్రపంచంలో అందరికీ అదే ప్రభావం ఉంటుంది. అందరికీ అదే ప్రభావం అంటే ఏంటి? మళ్ళీ ఏ నక్షత్రం వారికైనా ఆ నక్షత్రానికి సంబంధించి ఆ గ్రహం అంతే దూరంలో ఉంటుందిగా. ఇప్పుడు ఎవరైనా మృగశిర నక్షత్రంలో పుట్టారనుకో, సో ఈరోజు వారికి మనం గోచారం చూస్తుంటే ఆ మృగశిర నక్షత్రం వాళ్ళు మొదటి 2 పాదాలలో పుట్టి ఉంటే వృషభ రాశిలో ఉంటారు, తరువాత 2 పాదాలలో పుట్టి ఉంటే మిథున రాశిలో ఉంటారు. అప్పుడు ఈ వృషభ రాశి వారికి రవి ఎక్కడున్నాడు, మిథున రాశి వారికి రవి ఎక్కడున్నాడు అని మనం చెక్ చేస్తాం. రవి ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి. అలాగే చంద్రుడు, అలాగే కుజుడు, అలాగే అందరు నవగ్రహాలు కూడా అలాగే చూసుకుంటాం. ఆ క్రమంలో మనం ఏం చేస్తాము, ఈ ఈ గ్రహం ఈ స్థానంలో ఉంది కాబట్టి ఇది మంచిది, అనుకూలము, ప్రతికూలము అని చెప్పుకుంటూ వస్తాం. అంతేగాని అది ఆ ఇన్నో స్థానంలో ఉంటే అది అన్నో భావమైంది అన్న మాట తీసుకురాం కదా. ఎందుకంటే ఇది టోటల్గా జాతకం భాగం కాదు, ఇది గోచార విభాగం. అందువల్ల గోచారము అన్ని రకాలుగా ఆ గ్రహము ఆ వ్యక్తికి ఆ రాశిలో ఉన్నప్పుడు ఎంతవరకు ప్రతికూలంగా ఉంటుంది లేదా అనుకూలంగా ఉంటుంది అనే విషయాలు చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఆ గ్రహము జాతకంలో ఎక్కడో దగ్గర ఉంటుంటుంది. జాతకంలో ఏదో ఒక భావానికి సంబంధించిన ఫలదాతగా నిర్ణయింపబడి ఉంటుంది. అది జాతక చక్రంలో గ్రహాలకు ఉన్న పాత్ర. అక్కడి పాత్రలు వేరు, ఇక్కడ గోచారంలో పాత్ర వేరు. గోచారంలో అందరికీ యూనివర్సల్గా
ఆ నక్షత్రం వాళ్ళకి ఆ గ్రహాలు ఆ స్థానంలోనే ఉంటాయి. మళ్ళీ దానికి మార్పు ఏమి ఉండదు. అలా మనం గోచారానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి ఆహ్, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. నేను మీకు ఇంతకు ముందే గత వారం కన్నా ముందే అందరికీ ఆ నోట్స్ పంపించాను. అది కొన్ని 50 ఎన్నో స్లైడ్స్ ఉండి ఉండాలి. అది అందరూ అందుకున్నారు, అందరూ చూసారు అని అనుకుంటున్నాను. ఎవరైనా మేము చూడలేదండి, మాకు తెలియదండి అంటే మాత్రం వాళ్ళు నాకిప్పుడు చెప్పండి. మనం దాంట్లో జ్యోతిషం, జాతకం, గోచారం అనే విషయాలు దాంట్లో చెప్పుకున్నాం. ఈ జ్యోతిష్యులు అంటే భూమి చుట్టూ ఉండేవని తెలుసుకున్నాం. అవి 3 రకాలుగా ఉంటాయనుకున్నాం. 1 నక్షత్రాలు, 2 రాసులు, 3 గ్రహాలు. నక్షత్రాలు, రాసులు ఎప్పుడు స్థిరంగా ఉంటాయి భూమి చుట్టూ ఉన్న మ్యాప్‌లో. అదే గ్రహాలైతేనేమో భూమి చుట్టూ, సూర్యుడి చుట్టూ తిరుగుతూ భూమికి కనిపించే విధానంలో వేరుగా కనపడుతుంటాయి. అందువల్ల వీటిని డైనమిక్ ఎనర్జీస్, చర జ్యోతిష్యులు అన్నాం. వాటినేమో స్థిర జ్యోతిష్యులు అన్నాం. నక్షత్రాలు, రాసులు స్థిరంగా ఉంటాయి. ఆ క్రమంలో అవి మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయని తెలుసుకోవడానికి మనం ఆ జాతక భాగంలో అయితే ఆ భావచక్రాన్ని తీసుకొని వచ్చి భావచక్రం మనం ఎలా తయారు చేస్తాము, రాశి చక్రం ఎలా తయారు చేస్తాము మనం చెప్పుకున్నాం. రాశి చక్రమేమో సూర్యుడు, చంద్రుడి గమనాల భూమి యొక్క గమనం సూర్యుడి చుట్టూ తిరిగే క్రమాన్ని ఆధారంగా చేసుకుని చేస్తాం. రాశి చక్రము భూమి సూర్యుడి చుట్టూ తిరిగే క్రమం మీద ఆధారపడి ఏర్పడుతుంది. భూమి ఎక్కడుంది, ఈ రోజు ఎక్కడుంది, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఎక్కడుంది, దాన్ని బట్టి కదా. భూమి ఎక్కడుంది అంటే సూర్యుడు ఎక్కడున్నాడు అనే దాంతో వస్తుంది. మరి ఈ భావచక్రం అనేది ఎలా తయారవుతుంది? భూమి తన చుట్టూ తాను తిరగడం మీద ఆధారపడి తయారు. ఈ విషయాలు నేను మళ్ళీ ఎప్పుడు చెప్తున్నాను, ఎందుకంటే ఇవి ఎక్కడా మీకు వేరే చోట చెప్పబడవు. అదేదో నా గొప్పతనం అని కాదండి. కేవలం శాస్త్రంగా అసలు ఇది ఎంత శాస్త్రీయంగా ఆ భావచక్రం అనేది నిర్మాణం అయింది అనేది అర్థం కావాలి మనకి. భావచక్రమేమో భూభ్రమణంతో ఆధారపడి వస్తుంది. రాశి చక్రమేమో భూ పరిభ్రమణంతో ఆధారపడి వస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు 12 రాసుల నుండి ముందు నుంచి ఆ తిరిగి వస్తుంది. అందువల్ల అప్పుడు భావచక్రం వస్తుంది. అందువల్ల ప్రతి 2 గంటలకి మనకి లగ్నం మారుతుంది. సో ఆ విధంగా మనకి నవగ్రహాలు ఏదో ఒక రాశిలో ఉంటాయి. అవి తిరుగుతూ ఉంటాయి. వాటి కొంత వేగం ఉంది, స్థిరమైనటువంటి వేగం ఉంది. ఆ స్థిరమైన వేగం ఏంటి అంటే అవి సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో తీసుకునేటువంటి సమయం. అంటే బయలుదేరిన చోటు నుంచి మళ్ళీ బయలుదేరిన చోటికి వచ్చే సమయం. దాన్ని మళ్ళీ 12 భాగాలు చేస్తే రాశిలో ఎంతకాలం ఉంటారు అని వస్తుంది. అదేవిధంగా రాశిలో ఎంతకాలం ఉంటారు అంటే మరి దాని ప్రకారం నక్షత్రంలో ఎంతకాలం ఉంటారు, దాని ప్రకారం నక్షత్ర పాదంలో ఎంతకాలం ఉంటారు. ఇది మనకి నోట్స్లో ఇవ్వడం జరిగింది. ఒక నక్షత్ర పాదంలో రవి 3 రోజుల 8 గంటల పాటు ఉంటాడు. ఇదంతా సుమారు వేగం, కొంచెం అటు ఇటు అవుతుండవచ్చు. మామూలుగా రవి ఒక నక్షత్ర పాదంలో అంటే 3 డిగ్రీల 20 నిమిషాల దూరం ఒక రాశిలో వెళ్ళడానికి అంటే మనకు కనిపించడానికి ఆయనకి 3 రోజుల 8 గంటల సమయం పడుతుంది. ఒక నక్షత్రంలో అంటే 13 డిగ్రీల 20 నిమిషాల దూరంలో అంత ప్రాంతంలో ఆకాశంలో అక్కడి నుంచి అక్కడికి ఆయన చేరుకోవడానికి ఆయనకి 13 రోజుల 8 గంటలు పడుతుంది. ఈ 13 రోజుల 8 గంటల్లో ఏం జరుగుతుంది? ఆయన ఒక నక్షత్రం నుండి మరొక నక్షత్రానికి పోయే అవకాశం. అంటే ఒక నక్షత్రంలో రవి సంచరించే కాలం 13 రోజుల 8 గంటల సమయం పడుతుంది. అంటే దాన్ని ఏమంటారు మరి? ఏం చెప్పుకోవాలి? అశ్విని నక్షత్రంలో ఆయన సంచరిస్తుంటే ఆ సమయాన్ని కార్తె అనే పదంతో చెప్తాం. అశ్విని కార్తె, భరణి కార్తె, కృత్తికా కార్తె, రోహిణి కార్తె. ఇలాంటి కార్తె అనే మాటలు మీరు వింటున్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ కార్తెలో రవి ఆ నక్షత్రంలో సంచరిస్తున్నారు. అందువల్ల కార్తె కాలం ఎంత అంటే 13 రోజుల 8 గంటలు. అదే రఫ్గా మనం 14 రోజులుగా తీసుకుంటాం. సో ఈ విధంగా కార్తెల ఆధారంగా మనం రవి యొక్క గమనం చూస్తూ ఉంటాం. తర్వాత రవి ఒక రాశిని దాటడానికి ఎంత టైం తీసుకుంటాడు అంటే భూమి తీసుకునే టైంనే రవికి ఆపాదించాం మనం. ఆ భూమి ఎంత తీసుకుంటుంది అంటే నెల రోజులు తీసుకుంటుంది. ఎందుకంటే 360 డిగ్రీలు 360 రోజుల్లో తిరిగి వస్తుంది. అందువల్ల రోజుకొక డిగ్రీ అనుకున్నాం.
ఆ విధంగా సూర్యుని యొక్క వేగం ఒక రాశి అయితే 30 రోజులు, ఒక నక్షత్రం అయితే 13 రోజుల 8 గంటలు, ఒక నక్షత్ర పాదం అయితే 3 రోజుల 8 గంటలుగా మనం ఫిక్స్ చేసేసుకున్నాం. ఇది రవి గోచార వేగము. ఈ వేగంతో ఆయన ప్రతి రాశిలో సంచరిస్తూ ఉంటాడు, ప్రతి నక్షత్రంలో, ప్రతి నక్షత్ర పాదం. అదే చంద్రుడైతే రవి 30 రోజులైతే చంద్రుడు 2.25 రోజుల్లో రాశి మారుతాడు. అంటే ఒక రాశి 30 డిగ్రీల దూరం వెళ్ళిపోతాడు. సో ఆ క్రమంలో ఈ పట్టికను మీరు గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో చంద్రుడు 2.25 రోజులు ఒక నక్షత్రంలో ఉండడానికి 26 గంటల, సుమారు 26 గంటలు, అంటే సుమారు ఒక రోజుతో సమానం. అందువల్ల చాండు ఎవరమ్మా, కాస్త దయచేసి మ్యూట్ చేసుకోండి. చాండు, చంద్రుడు ఒక నక్షత్రంలో సుమారు ఒక రోజు కాలం ఉంటాడు. ఆ ఒక రోజు కాలమే మనం 26 గంటలుగా చెప్పుకుంటున్నాం. అటు ఇటుగా మారుతుంటుంది. ఎందుకంటే భూమి యొక్క వేగం, చంద్రుడి వేగం, సూర్యుడి యొక్క స్థితి, భూమికి ఇతర గ్రహాలు ఎంత దూరంలో ఉన్నాయో స్థితి, ఈ వీటి కారణంగా భూమి యొక్క వేగం మారుతుంది. ఇదంతా ఇంత సంక్లిష్టమైన సమాచారాన్ని మనం తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. మనకి ఈజీగా అందరికీ చాలా సరళంగా ఎక్కడ సులభంగా ఎక్కడ ఉంటుందంటే పంచాంగంలో ఉంటుంది. అది పంచాంగం యొక్క విశిష్టత. సో ఆ విధంగా మనకి చంద్రుడు ఒక రోజు కాలంలో నక్షత్రాన్ని దాటేస్తాడు. ఒక నక్షత్ర పాదంలో సుమారు 6.5 గంటలు ఉంటాడు. ఎందుకంటే 24 గంటల్లో 4 భాగాలు. ఆ విధంగా 6 గంటల పాటు ఒక నక్షత్ర పాదంలో ఉంటాడు. 24 గంటల్లో నక్షత్రం పూర్తి చేస్తాడు. 2.25 రోజుల్లో రాశిని పూర్తి చేస్తాడు. సో ఈ విధంగా చంద్రుని యొక్క వేగం అని. సో ఈ రోజు మనం చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, పలానా చోట ఉన్నాడు అనుకుంటే మరి ఏమవుతుంది అంటే ఏం కాదు, 2 రోజుల్లో మారిపోతుంది పరిస్థితి. సో ఆ విధంగా చెప్పుకోవడం కొరకు మనం గమన వేగాలని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఆ పట్టికలో మిగతా అందరివి ఇవ్వబడి ఒక్కొక్కరు ఒక్కొక్క రాశిలో ఎంతకాలం ఉంటారో మాత్రం నేను చదువుతాను. కుజుడు 45 రోజులు, బుధుడు సుమారు 25 రోజులు, గురువు 12 నెలలు, శుక్రుడు సుమారు 25 నుంచి 29 రోజులు, తర్వాత శని 30 నెలలు, రాహుకేతువులు 18 నెలలు. ఇదంతా ఎలా తెలుస్తుంది అంటే సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహాలు త్వరగా తిరిగి వస్తాయి, దూరంగా ఉన్న గ్రహాలు వేరువేరుగా దూరంగా తిరిగి సమయం ఎక్కువ తీసుకుంటాయి. భూమికి సూర్యుడికి మధ్య ఉన్న గ్రహాలని అంతరగ్రహాలు, ఇన్నర్ ప్లానెట్స్ అంటాం. అవి నెల రోజుల లోపలే ఒక రాశి మారిపోతాయి. భూమికి సూర్యుడికి మధ్యలో ఉన్న గ్రహాలు చంద్రుడు, శుక్రుడు, బుధుడు, సూర్యుడు. అందువల్ల ఈ 4 గ్రహాలు ఒక రాశి చక్రంలో రాశిని దాటాలంటే 30 రోజుల కన్నా తక్కువే. చంద్రుడైతే మరి భూమి చుట్టే తిరుగుతున్నాడు కాబట్టి 2.25 రోజుల్లోనే. సో ఆ విధంగా మనకి అంతరగ్రహాలు నెల రోజుల కన్నా తక్కువ, భూమి నెల రోజులు, అంటే సూర్యుడే నెల రోజులు. ఆ తర్వాత ఉండే కుజుడు మన వెనకాలే ఉంటాడు. అందువల్ల ఆ వెనకాలే ఉన్న కుజుడు 45 రోజులు. ఆయన వెనక దూరంగా ఉండే గురువుకి సంవత్సరము తిరిగి రావడానికి, ఆయన కన్నా ఇంకా దూరంలో ఉన్నటువంటి శనీశ్వరుడికి మొత్తం తిరిగి రావడానికి 2.5 సంవత్సరాల కాలం, 30 నెలల కాలం పడుతుంది. రాశిచక్రం అంతా తిరిగి రావాలంటే 30 ఏళ్ళు పడుతుంది. మనం చెప్పుకునేదంతా ఒక రాశిలో ఎంత దూరం, ఎంత కాలం ప్రయాణిస్తారని చెప్పుకుంటున్నాం. మనం కన్ఫ్యూజ్ కాకూడదు. సో ఆ విధంగా మనకి గ్రహ గమన వేగము అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఆ గ్రహం ఫలితాలు చెప్తున్నప్పుడు ఎంతకాలం ఉంటుందో మనకు తెలియాలి. ఈరోజు సూర్యుడు 18 డిగ్రీల మీనరాశిలో ఉన్నాడు. సో ఎవరికైనా మీనం వాళ్ళకి మీనంలో రవి ఎక్కడ ఉన్నాడు అంటే ఒకటో స్థానంలో ఉన్నాడు. ఈ ఒకటో స్థానంలో ఉన్నాడు కదా, ఇక నెలంతా అలాగ ఉంటాడు అంటామా మనం? ఇంకో 12 రోజులేగా. అందువల్ల రవి మీనరాశిలో ఉన్న ఫలితం ఈ రోజు మనం ఎవరికైనా చూసుకుంటుంటే అది ఒక 12 రోజుల వరకే ఫలిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మేషరాశికి వెళ్ళిపోతాడు. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవడానికి గ్రహముల గమన వేగము అనేది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇదంతా మనం గుర్తుగా పెట్టుకోవడానికి సోలార్ సిస్టమ్ గుర్తుపెట్టుకొని వీటి తిరిగేసి గుర్తుపెట్టుకుంటే అన్ని గుర్తుంటాయి. ఆ మ్యాప్ గుర్తుండాలి. సోలార్ సిస్టమ్ మ్యాప్, సౌరమండల మ్యాప్ గుర్తుంటే దగ్గరి గ్రహాలు తొందరగా తెలిగిపోతాయి,
దూరం ఉన్న గ్రహాలు కాస్త తక్కువ కాలంలో తిరుగుతాయని చెప్పుకోవచ్చు మనం. సో ఆ విధంగా మనకి గోచారములో మనకి ముఖ్యమైన విషయాలు ఏంటంటే గ్రహాల గమన వేగము. ఈ గ్రహాల గమన వేగం అలా అవుతే అసలు ఏ వేగంతోనూ లేకుండా ఉండే జాతకుడు ఆ గోచార చక్రంలో ఎక్కడో దగ్గర ఉంటాడు. ఎక్కడుంటాడు? జన్మ నక్షత్రం ఉన్న చోట కానీ, నామ నక్షత్రం ఉన్న చోట కానీ ఉంటాడు. అందువల్ల జన్మ నక్షత్రం నుంచి కానీ, నామ నక్షత్రం నుంచి కానీ మనం మొదలుపెట్టి, అంటే అది ఉన్న రాశి నుంచి మొదలుపెట్టి మనం గ్రహాలు ఎంతెంత దూరంలో ఉన్నాయి అనేది చూస్తాం. ఈరోజు ఈ రోజు చార్ట్ తీసుకుందాం. ఇప్పుడు ఇంతమంది మిత్రులు ఉన్నారు ఇక్కడ. ఎవరైనా ఒకరు ఈ రోజు చార్ట్ని ఓపెన్ చేయండి. మనం ఒక్కొక్క గ్రహము ఏ రాశికి ఎంత దూరంలో ఉందో అనేది మనం చూసుకుందాం. సార్ నేను చెప్తాను సార్. తీసుకుందాం, చెప్తురు గారు. ఈ రోజు ఎవరో ఒకరు మనం అనుకున్నట్టుగా కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఉన్నారు అనుకుందాం. అంటే వాళ్ళ జన్మ నక్షత్రం కానీ, నామ నక్షత్రం కానీ, ధనిష్ట 3-4 పాదాలు కానీ, శతభిషం మొత్తం 4 పాదాల్లో ఒకటి కానీ, పూర్వభాద్రలో మొదటి పాదం కానీ, మొదటి 3 పాదాలు కానీ అయ్యింది అనుకుందాం. అప్పుడు మనకి అది కుంభరాశి వాళ్ళు అవుతారు. సో ఆ కుంభరాశి వాళ్ళకి ఏ గ్రహము ఎంత దూరంలో ఉంది? కుంభరాశి వాళ్ళకి రవి మీనంలో ఉన్నాడు కాబట్టి ఎంత దూరంలో ఉంటాడు? 2లో ఉంటాడు. అదే శని ఎన్నింటిలో ఉంటాడు? 2లో ఉంటాడు. దాని తర్వాత కుజుడు ఎక్కడ ఉంటాడు? ఈ రోజే కుజుడు గారు మీనంలోకి వెళ్ళాడు కాబట్టి ఆయన కూడా 2లో ఉంటాడు. దాని తర్వాత గ్రహం చెప్పండి. గురువు ఎక్కడ ఉన్నాడు? మిథునంలో ఉన్నాడు. సో గురువు ఎంత దూరంలో ఉంటాడు? ఇక్కడ మనకి కుంభం నుంచి లెక్క పెట్టుకోవాలి. వృషభం, మిథునం, కర్కాటకం, మిథునంలో ఉంటాడు. 5వ భాగంలో ఉంటాడు. 5వ స్థానంలో ఉంటాడు. 5వ భావంలో ఉండడు, 5వ స్థానంలో ఉంటాడు. గోచారం చెబుతున్నప్పుడు ఆ భావంలో ఉన్నాడు అని చెప్పాలంటే ముందు జాతక చక్రం రెఫరెన్స్తో చెప్పాలి. కానీ నార్మల్ రెఫరెన్స్గా చెప్పినప్పుడు అన్నవ ఇంట ఉన్నాడు అంటాం, అన్నో ఇంట్లో ఉన్నాడు అంటాం. అంతేగాని ఆ భావంలో ఉన్నాడని చెప్పాం. సో ఇప్పుడు ఈ కుంభరాశి జాతకులకి, అంటే కుంభరాశిలో జన్మ నక్షత్రం కానీ, నామ నక్షత్రం కానీ ఉన్న వాళ్ళకి మిథునంలో గురువు ఉన్నాడు కాబట్టి మిథున రాశిలో గురువు ఉంటే 5వ ఉన్నాడు అంటాం. ఆ తర్వాత సింహరాశిలో ఈయన కేతు ఉన్నాడు కాబట్టి అతను 7వ ఉన్నాడు అంటాం. ఎందుకంటే కుంభరాశికి ఎదురుగుండా సింహరాశి ఉంటుంది. ఆ తర్వాత బుధుడు, తర్వాత మన రాహువు, వీళ్ళంతా కుంభంలోనే ఉన్నారు. బుధుడు, రాహువు కుంభంలో ఉన్నారు. అందువల్ల ఆ ఇద్దరు కుంభంలో 1లో ఉన్నారు అనుకుంటాం. సో ఈ విధంగా శుక్రుడు అయితే పైన మళ్ళీ మేషంలో ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి 3వ ఉన్నాడు. సో ఈ విధంగా మీరు ప్రతిరోజు గ్రహస్థితి ఎందుకు పెడుతున్నాను అంటే ఇలాంటి విషయాలు వాటిని చూసి గుర్తుపెట్టుకోవడానికి. చార్ట్ అనగానే అదేదో ఒక పేజీలో వస్తుంది, బ్రహ్మాండంగా ఉందని అర్థం చేసుకోవడానికి కాదండి. మీరు చార్ట్ చూడగానే ఉదయం పొద్దున్నే ఒక 10 నిమిషాలు చార్ట్నే చూస్తూ ఉండండి. ఆ జ్యోతిష్యులు మీకు సాక్షాత్కరిస్తారు. ఆ రోజంతా జ్యోతిష్యుల యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది. మన మీద మనం చూసినా చూడకపోయినా ప్రభావం ఉంటుంది, కానీ అనుకూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తెలుసు మనకి ఈరోజు ఈ సమయానికి ఆ గ్రహం ఎక్కడుంది, ఎంత దూరంలో ఉంది, ఏ లగ్నానికి ఆ గ్రహం ఎంత దూరంలో ఉంది, అవి తెలుస్తాయి కదా, మనకి గుర్తుపట్టుకోవచ్చు కదా. సో ఆ విధంగా మనకి గోచారము అనేది జన్మ నక్షత్రము నుంచి కానీ, నామ నక్షత్రం నుంచి కానీ ఆ గ్రహము ఉన్న స్థానం అనేది తెలుసుకుందాం. అయితే ఈ గ్రహాలు ఆయా స్థానాలలో ఉంటే ఈ జాతకుడికి లేదా జాతకురాలికి ఎలాంటి ప్రభావం కలిగిస్తాయి? అనుకూలమా ప్రతికూలమా? రెండే. బైనరీ సిస్టమ్ కదా మనం. బైనరీ సిస్టంలో ఏం జరుగుతుంది? కంప్యూటర్లో లైట్ ఉండడం కానీ లేకపోవడం, ఆడ్ ఆర్ ఈవెన్. అలాగే బైనరీ సిస్టమ్ ప్రకారమే ఒక నక్షత్రం నుంచి ఇంకొక రాశిలో ఆ రాశి నుంచి ఇంకొక చోట ఉన్నప్పుడు సాధారణంగా బైనరీ సిస్టమే ఉంటుంది. కానీ ఆ యాంగిల్స్ కాబట్టి, కోణస్థితి కాబట్టి, అంటే ఈ జాతకుడి నుంచి ఆ గ్రహం ఉన్న దూరం, ఆ కోణం ఏర్పడుతుంది కాబట్టి దాని ప్రకారం కొన్ని కంటిన్యూస్గా అనుకూలంగా ఉండొచ్చు, కొన్ని కంటిన్యూస్గా అనుకూలం లేకుండా కూడా ఉండొచ్చు. కానీ 1, 2, 3 తర్వాత మళ్ళీ మార్పు వస్తాయి. సో ఆ క్రమంలో మనకి ఒక్కొక్క గ్రహం
చంద్రుని యొక్క నక్షత్రం అంటే చంద్రుడు పుట్టినప్పుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో అది కానీ, తన నామ నక్షత్రము ఏ నక్షత్రం మీద వచ్చిందో దాన్ని బట్టి కానీ చూసుకోవడాన్ని చంద్రగోచారము అంటాం. సో చంద్రగోచార సూత్రాలే మనకి తెలుసు. ఇప్పుడు జ్యోతిషం నేర్చుకుంటున్న వాళ్ళందరికీ గోచారం అనగానే సూత్రాలు ఏవైతే తెలుసో అవి కేవలం చంద్రగోచార సూత్రములు మాత్రమే. అంటే మీ మీ యొక్క గ్రాహ్యత పెరగాలి. ఒక్క చంద్రుడి నుండి మాత్రమే ఇది. మరి మిగతా గ్రహాలు అంటే ప్రతి గ్రహానికి దాని యొక్క గోచారం ఉంటుంది. ఇది మన ఋషులు ఎంతో రీసెర్చ్ చేసి ముందు వాళ్ళు పుట్టినప్పుడు ఏ గ్రహం ఎక్కడుందో చూసి ఆ గ్రహం ఆధారంగా ఆ గ్రహము రెఫరెన్స్తో మిగిలిన గ్రహాలు ఎంతెంత దూరంలో ఉన్నాయో చూసి వాళ్ళు ముందు ఒక సెట్ చేసి పెట్టారు. ఆ విధానం అంతా కూడా అష్టక వర్గు విధానం అంట. అష్టక వర్గు విధానంలో రాహుకేతువుల్ని పక్కన పెట్టేసి ఈ 7 గ్రహాలు ఏవైతున్నాయో 7 గ్రహాలు ప్లస్ లగ్నము, జన్మ లగ్నాన్ని పెట్టి ఈ 8ంటిని కలగలిపి 8 ఆధారంగా అంటే సూర్యుడు ఆధారంగా, చంద్రుడు ఆధారంగా, బుధుడు ఆధారంగా, గురువు ఆధారంగా, కుజుడు ఆధారంగా, శుక్రుడు ఆధారంగా, శని ఆధారంగా, లగ్నం ఆధారంగా 8 నెంబర్ వస్తాయి కదా. అందువల్ల ఈ 8ంటి ఆధారంగా ఆ జాతకుడికి ప్రతి గ్రహము ఎక్కడెక్కడ అనుకూలంగా ఉంటుంది, ఎక్కడెక్కడ ప్రతికూలంగా ఉంటుంది అనే వాటిని బిందువులు అంటారు. అష్టక వర్గ బిందువులు అంటారు. ఆ అష్టక వర్గ బిందువులనిచ్చి మనకి తెలియజేసి సిద్ధాంతం చేసేసి ఆ దాని ప్రకారం ప్రతి గ్రహము మిగిలిన అన్ని గ్రహాలతో ఎంతెంత దూరంలో ఉందో దాన్ని బట్టి అది మనకి జాతకుడికి అనుకూలత కలిగించే స్థానాలు నిర్ణయం అవుతాయి. అలాంటి స్థానాలలో చంద్రుడి రెఫరెన్స్తో రవి ఎక్కడెక్కడ ఉంటే ఫలితాలు ఎలా ఇస్తాడు, చంద్రుడు ఎక్కడెక్కడ ఉంటే ఫలితాలు ఎలా ఇస్తాడు, తర్వాత కుజుడు ఎక్కడెక్కడ ఉంటే ఫలితాలు ఇస్తాడు, తర్వాత బుధుడు ఎక్కడెక్కడ ఉంటే ఫలితాలు ఇస్తాడు, గురువు ఎక్కడెక్కడ ఉంటే ఫలితాలు ఇస్తాడు, ఏం ఫలితాలు ఇస్తాడు, శుక్రుడు ఎక్కడెక్కడ ఉంటే ఏం ఫలితాలు ఇస్తాడు, శని ఎక్కడెక్కడ ఉంటే ఏం ఫలితాలు ఇస్తారు అని వాళ్ళు ఒక రూల్స్ తీసుకొచ్చారు. ఇవి గోచార సూత్రాలు అయ్యాయి. చంద్రుడి ఆధారంగా చేసుకుంటారు కాబట్టి చంద్రగోచార సూత్రాలు అయ్యాయి. అదే సూర్యుడి ఆధారంగా చేసుకుంటే సూర్య గోచార సూత్రాలు అవుతాయి. కుజుడిదైతే కుజ గోచార సూత్రాలు. మరి మనం అందరిది గోచారం చూసుకుంటూ కూర్చుంటామా అంటే ఆచారంలో అది లేదు. ఎందుకు లేదు అంటే ఇది ప్రతిరోజు మారిపోతుండేదే కాబట్టి ముందు చంద్రుడితో ఒకసారి చూసుకుంటే మన మనస్థితికి సంబంధించిన వాడు చంద్రుడు కాబట్టి మన మానసిక స్థితి మీద ఆధారపడి ఈ గోచారం అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు అని చంద్రగోచారానికి మన వాళ్ళు ఎక్కువగా డిఫాల్ట్ చేశారు. గోచారం చూసుకోవడం అంటే చంద్రుడి గోచారం చూసుకోవడమే డిఫాల్ట్ అయిపోయింది. అంతేగాని మిగతా గోచారాలు చూసుకోవద్దని కాదు. ఇప్పుడు ఒక జాతకుడికి అతనికి సంబంధించిన ఆరోగ్యం ఎలా ఉంది, ఆరోగ్యాన్ని ఎవరిస్తారు? సూర్యుడు ఇస్తారు. అందువల్ల ఆరోగ్యపరంగా ఆ వ్యక్తికి గోచారం ఎలా ఉంది అన్నప్పుడు మనం టెక్నికల్గా సాంకేతికంగా ఏం చూడాలి? అతని రవి ఏ నక్షత్రంలో జాతకంలో ఉన్నాడో అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడ రవి ఉన్నాడో చూసి దాన్ని బట్టి చెప్పాలి. దాన్ని బట్టి చెప్తున్నప్పుడు చంద్రగోచారంలో రవిని అది ఆ పాయింట్స్ ఆ సూత్రం పనికిరాదు. దానికి రవి బేసిస్గా చేసుకునేటువంటిది కావాలి. దాన్ని రవి భిన్నాష్టక వర్గు అంట. మనం చూసేదంతా చంద్ర భిన్నాష్టక వర్గులో వచ్చేటువంటి సూత్రాలను పెడుతున్నాం. దానికి ఏంటి? రవి గనక షట్ 3 దశస్థో భాను అన్నారు. అంటే రవి 6 3 10 11 ఉంటే శుభుడు అన్నారు. ఇది రవి గోచారంలో కాదు, ఇది చంద్రగోచారంలో సూత్రం మాత్రం. అందుకే నోట్స్లో ఇచ్చాను. ప్రతి
గ్రహానికి మిగతా గ్రహాలన్నీ ఎంతెంత దూరంలో ఉంటే ఏమేమి ఫలితాలు ఇస్తాయి అనేది మీకు నోట్స్లో ఉంది. చదివే ప్రయత్నం చేయండి. కాన్సెప్ట్ కొంచెం సంక్లిష్టంగానే ఉంది, కానీ మనం బాలశిక్షలో ఆ విషయానికి సంబంధించిన పూర్ణ పరిజ్ఞానం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరు వాటిని అన్నింటినీ శ్రద్ధగా చదవండి. చంద్రగోచారం బై డిఫాల్ట్ మనం వాడుకుంటాం. చంద్ర భిన్నాష్టకం ఎవరో టపాసులు పేలుస్తున్నారు సార్, వాళ్ళని బ్లాక్ చేయండి సార్. టపాసులు పేలుస్తున్నారు. మా ఇంటి దగ్గరే పేలుస్తున్నారు సార్. అది తప్పట్లేదు, మనం వెళ్ళి చెప్పలేం కదా. సో ఆ విధంగా మనకి ఎందుకు పిలుస్తున్నారు తెలియదు వాళ్ళు, ఏంటి ఎందుకు. హనుమత్ జయంతి ఊరేగింపు అనుకోవాలి మనం. సో ఈ విధంగా మనకి గోచారము అనేవి చేస్తున్నప్పుడు జాతకం కొరకు పరిశీలించడం ఒక లక్ష్యము. తర్వాత దైనందిన జీవితంలో ఇప్పుడు సాధారణంగా ఏ జాతకుడికైనా ఆ నక్షత్రం వాడికి, ఆ రాశి వాడికి గ్రహాలు ఎంత దూరంలో ఉన్నాయో చెప్పుకోవడానికి అదొకటి. అంటే గోచారానికి పదును గోచారం అనే కత్తికి పదును రెండు వైపులా ఉంది. ఒకటి జాతకం నుంచి ఉంది, రెండు ప్రస్తుతం దైనందిన జీవితంలో గ్రహాల స్థితిని బట్టి కూడా ఉంది. సో ఒక వ్యక్తి హైదరాబాద్లో ఉంటున్నాడు. హైదరాబాదులో ఉంటున్న వ్యక్తి జీవితం అతని జాతకం ప్రకారము నడుస్తుంది, అలాగే హైదరాబాదులో ఉన్న పరిస్థితుల ఆధారంగా కూడా నడుస్తుందిగా. హైదరాబాదులో పరిస్థితులు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి కూడా నడుస్తుంది. అది అతని జాతకం కాదు, అది అందరి జాతకం. హైదరాబాదులో ఉండే అందరి జాతకం హైదరాబాదులో ఉన్న పరిస్థితుల కారణంగా నడుస్తుంది. ఒక దగ్గర ట్రాఫిక్ జామ్ అయిందనుకోండి, అది జాతకంలో ఉందా? లేదు, అది అక్కడి పరిస్థితి. అంటే ట్రాఫిక్ జామ్లో మనిషి ఇరుక్కోవడం అనేది జాతకంలో ఉండదు, అది గోచారంలో ఉంటుంది. ఆ మనిషి అక్కడ హైదరాబాద్లో ఉండడం, ట్రాఫిక్లో వస్తూ పోతూ ఉండడం, ఇదంతా గోచారమే. ఆ వస్తూ పోతున్నప్పుడు అతని జీవితం ఎలా ఉంటుంది అని చెప్పుకొచ్చేది జాతకం అవుతుంది. సో ఆ విధంగా మనం వీటిని ఎలా అన్వయించుకోవాలి అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే ఒక స్లైడ్లో 13 స్లైడ్లో గోచార పరిశీలన లక్ష్యము అని మీకు రెండు విధాలుగా చెప్పాను. ఒకటి, వ్యక్తిగత జీవితంలో వివిధ దశలలో జ్యోతిష్యుల ప్రభావ ఫలితాన్ని తెలుసుకోవడానికి వాడేది గోచారము. రెండవది, వ్యక్తిగత మరియు సామాజిక దైనందిన జీవితంలో జ్యోతిష్యుల ప్రభావ ఫలితము తెలుసుకోవడానికి ఇది సాధారణం, అందరికీ ఒకటే వర్తిస్తుంది. సో ఆ విధంగా మనకి గోచార పరిశీలన విధానంలో మనం ఇది చూసుకోవాలి. ఇది చంద్రగోచారం చూస్తుంటే మామూలుగా మనం చంద్రగోచారమే చూస్తాం కాబట్టి నామ నక్షత్రం కానీ జన్మ నక్షత్రం నుంచి కానీ లెక్కబెట్టి ఆ రాశిని పట్టుకొని అక్కడి నుంచి ఈ గ్రహం ఎంత దూరంలో ఉంది అని చూసి 12 రాశుల్లో ఎక్కడుందో చూసి దాన్ని బట్టి ఫలితాలు చెప్పుకుంటాం. చంద్రగోచారంలో ఏంటి ఫలితాలు మీకు 16వ స్లైడ్లో ఇచ్చాను. గోచార ఫలితాలు, జన్మరాశి నుండి శుభాశుభ ఫలితములిచ్చు గ్రహములు ఉండు స్థానములు అని ఇచ్చాం. రవి 3, 6, 10, 11 దీనికి శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలు ఇప్పుడు మనకున్న ప్రస్తుత ఏజ్ ప్రకారం చూసుకుంటే మనం గుర్తుపెట్టుకోలేము, ఆ సంస్కృతాన్ని అర్థము చేసుకోలేము, కానీ ప్రయత్నం చేస్తే మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే అది సులువుగా మీకు ఉండడం కొరకు ఆ శ్లోకాన్ని కూడా ఇచ్చాం. షట్ త్రిదశస్థో భానువు అంటే సూర్యుడికి సంబంధించింది. షట్ దశ జన్మ త్రిసప్తక శీతాంశు అంటే చంద్రుడికి సంబంధించినవి. 2 8 14 షడజ్ఞ బుధుడు ఎక్కడెక్కడ ఉంటే బాగుంటుంది అనేది. గురు అద్రిద్వి నవ పంచమే శుభ ఫలదాహ గురువు ఎక్కడ ఉంటే బాగుంటుంది. కవి రగ దశ షడ్ వర్జ్య అంటే కవి అంటే శుక్రుడు 3 చోట్ల తప్పించి అని చెప్పే పదం అక్కడ ఉంది. తర్వాత కుజ భానుజ రాహు కేతవ అంటే కుజుడు, భానుజ అంటే శనీశ్వరుడు, రాహు కేతువు షట్ త్రిస్థాహ 6, 3, 11లో మంచిగా ఉంటారు, మంచి చేస్తారు, అనుకూలంగా ఉంటారు. ఇది గోచార సూత్రం, చంద్రగోచార సూత్రం. మరి చంద్రగోచార సూత్రం అయితే ఆ సూర్యగోచార సూత్రాలు ఏంటి అన్నప్పుడు జాతకంలో మీకు 18వ స్లైడ్లో
జాతకంలో ఆయా గ్రహములు ఉన్న రాసుల నుండి గోచారములో అన్ని గ్రహములు ఫలితములు ఇచ్చే స్థానాలని అక్కడ ఇవ్వడం జరిగింది. రవి గోచారంలో రవి అంటే జాతకంలో రవి ఏ నక్షత్రంలో ఏ రాశిలో ఉన్నాడో అక్కడి నుండి లెక్కబెట్టి, ఎందుకంటే జన్మ నక్షత్రం ఆరభ్య నిత్య నక్షత్ర గణ్యత అన్నాం కదా, అందువల్ల రవి ఇప్పుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని లెక్కబెట్టి, రవి కనుక 1, 2, 4, 7, 8, 9, 10, 11లో ఉంటే శుభుడు. అంటే చూడండి, రవి ఆధారంగా నేను చూసుకుని రవి నాకు ఎలా ఉంటాడు అంటే నా ఆరోగ్యానికి ఎలా ఉండబోతుంది, లేదా నాకు నా దైనందిన జీవితంలో మంచి కార్యకలాపాలలో నా సామర్థ్యము అనేది ఎలా ఉంటుంది అని ఇదంతా రవి ద్వారా, నాయకత్వ సామర్థ్యం ఇదంతా రవి కదా. సో వాటికి ఎలా ఉండబోతోంది అని చూసుకోవాలనుకుంటే నా జాతకంలో రవి ఎక్కడ ఉన్నాడు అంటే ఆ జన్మ నక్షత్రం అంటే అక్కడ ఆ రవి ఉన్న నక్షత్రం, ఆ నక్షత్రం నుంచి ఈ రోజు రవి ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి నుంచి ఈ రాశికి లెక్క పెట్టుకుంటే అది ఏమవుతుంది, రవి గోచారం అవుతుంది. రవి గోచారంలో మళ్ళీ రవి ఎన్నింట ఉంటే బాగు, చంద్రుడు ఎన్నింట ఉంటే బాగు, కుజుడు ఎన్నింట ఉంటే బాగు, అవన్నీ మరి మీకు లిస్టులో ఉంటాయి. ఇవన్నీ కూడా అష్టక వర్గు ఆధారంగా భిన్నాష్టక వర్గులలో ఉన్న ఆ సమీకరణాలన్నింటినీ గోచారం కొరకు వేరు చేసి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. చంద్రుడి కోసం అన్ని భిన్నాష్టక వర్గుల్లో ఉన్నదంతా చంద్ర గోచారంలో వచ్చింది. ఆ రకంగా రవి గోచారం, కుజ గోచారం, బుధ గోచారం, శని గోచారం, శుక్ర గోచారం, గురు గోచారం. మనకి బుధ గోచారం చూసుకుంటున్నాం, రవి గోచారం చూసుకుంటున్నాం అనుకోండి. ఎంతకాలం అది? చంద్రుడిది ఎంతకాలం మరి? చంద్రుడిది కానీ, రవిది కానీ, శుక్రుడిది కానీ, బుధుడిది కానీ మనకి ఎంతకాలం అంటే 1 నెల రోజుల కన్నా తక్కువే. మళ్ళీ మారిపోతారు. 1 నెలకి రాశి మారారంటే మనకి స్థానాలు మారిపోతాయి. ఆ విధంగా మనకి గ్రహాల గోచారం చూసుకున్నప్పుడు చంద్రగోచారం అయితే 2 రోజులకే మారిపోతుంది. అదే రవి గోచారం అయితే 30 రోజులకి మారిపోతుంది. ఆ 30 రోజులు మొదటి నుంచి చూసుకుంటున్నప్పుడు ఇవాళ చెప్పుకున్నట్టుగా మీనరాశిలో 18 డిగ్రీ దగ్గర ఉంటే 12 రోజులకే మారిపోతాడు. అది గుర్తు పెట్టుకుని మనం ఈ గ్రహ గోచారాలని పరిశీలించుకోవాలి. ఇది మీకు కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇది కొంచెం ఆలోచించాలి. చంద్రగోచారమే గోచారం కాదు, అసలు చంద్రగోచారం చూడడమే గోచార విధానం ఒకటి కాదు, ఇంకా చాలా గోచార విధానాలు ఉన్నాయి. దాంట్లో మనం చంద్రగోచార విధానంగా చెప్పుకుంటున్నాం కాబట్టి అది చూస్తున్నాం. ఈ గోచార గ్రహాలు ఫలితాలు ఇచ్చే కాలం ఎలాంటిది అంటే అది కూడా మనకి డిఫైన్ చేయబడింది. దాంట్లో ఒక గ్రహము ఒక రాశిలో మొత్తం ఎంత దూరం అయితే నడుస్తుందో, ఎంత కాలం అయితే నడుస్తుందో, ఆ నడిచేటప్పుడు ఎన్నో భాగంలో దాని ఫలితాలు ఇస్తుంది అని. రవి కుజులైతే రాశిలో మొదటి ద్రేకాళంలో ఉన్నప్పుడు అన్నారు, అంటే మొదటి 10 డిగ్రీలలో ఉన్నప్పుడు రవి కుజుడు గోచార ఫలితాలు చంద్రగోచార ఫలితాలు ఇస్తారు. ఇది అంతా చంద్రగోచార ఫలితం. మిగతా గోచారాలకు కూడా దీన్నే పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా మనం చంద్రుడి ఆధారంగా, అంటే ఈరోజు కుంభరాశి వాడికి చంద్రుడు ఎక్కడున్నాడో చూసి మనం గోచారం చెప్పుకుంటున్నామంటే చంద్రుడు మనకి ఎక్కడ మనకి కన్యారాశిలో ఉన్నాడా, ఇప్పుడు హస్తమి నక్షత్రం కన్యారాశిలో ఉంటాడు కాబట్టి కన్యారాశి, కుంభరాశికి కన్యారాశి 8వ రాశి అవుతుంది కాబట్టి 8 అవుతుంది కదా, 8 అండి. సో 8వ రాశి అవుతుంది కాబట్టి 8వ రాశిలో చంద్రుడు ఉంటే ఏమిటి అని చెప్పుకుంటే ఎంతసేపు చెప్పుకుంటాం? రేపైతే మళ్ళీ మారిపోతున్నాడు, 9లోకి వెళ్ళిపోతాడు. సో షట్ దశ జన్మ త్రిసప్తక శీతాంశు ఆయన సూత్రం. 6 జన్మ అంటే 1, షట్ దశ అంటే 10, షట్ అంటే 6, 6, 10, 1, జన్మ అంటే 1, షట్ దశ జన్మ త్రిసప్తక, 3 అంటే 3, సప్తక అంటే 7. ఈ శీతాంశుడు అంటే చంద్రుడు. ఈ చంద్రుడు ఈ స్థానాల్లో మంచివాడు, 8 ఎక్కడా లేదు. తర్వాత 9 షట్ దశ జన్మ త్రిసప్తక, 9లో కూడా లేడు. అంటే ఈ రోజు వాళ్ళకి చంద్రగోచారం అనుకూలంగా లేదు, చంద్రుడు అనుకూలంగా లేదు. దాని తర్వాత ఈ 8లో, రేపు 9లో కూడా చంద్రుడు అనుకూలంగా లేడు. ఎల్లుండి 10కి వస్తాడు, అప్పుడు అనుకూలం అవుతాడు, ఎందుకంటే షట్ దశ జన్మ కదా. అంటే 2.5 రోజులు మనం చంద్రుడు గోచారంలో బాగా లేడని చెప్పుకుంటాం అంతే.
ఆ 2 రోజుల్లో మనం చంద్రుడికి సంబంధించినటువంటి మనకు మనసుకు సంబంధించిన పనులు చేయడంలో కాస్త ఆగండి అన్నారు. అట్లా ఆ విధంగా మనం చంద్రగోచారము చెప్పుకుంటున్నప్పుడు ఇది చెప్పుకుంటే, ఈ చంద్రగోచారంలో ఫర్ ఎగ్జాంపుల్ రవి ఎలా ఉన్నాడు ఈ జాతకుడికి అనుకుందాం. కుంభరాశి జాతకుడు, రవి మీనంలో ఉన్నాడు. ఈ కుంభరాశి జాతకుడికి రవి మీనంలో ఉన్నప్పుడు రవి యొక్క ప్రభావం ఎప్పుడు ఉంటుంది అంటే మొదటి ద్రేకాణంలో ఉన్నప్పుడు. అంటే ఆయన ఇప్పుడు మొదటి ద్రేకాణంలో లేడు, 18 డిగ్రీలో ఉన్నాడు, రెండవ ద్రేకాణంలో ఉన్నాడు. అందువల్ల రవి ఫలితం అయిపోయింది ఆ జాతకుడికి. రవి గోచార ఫలితం అంటే చంద్రగోచారంలో రవి యొక్క ఫలితం అనేది, ప్రభావం అనేది ఆ జాతకుడికి అయిపోయింది. అందుకే మనం గుడ్డిగా ఈ ని బట్టి ఆ అనుకూలత టైమింగ్ని బట్టి బ్రహ్మాండంగా ఉండిపో అని చెప్పడానికి వీల్లేదు. రవి నడిచిపోయాడు అప్పుడే. అంటే కుంభరాశి జాతకులకి రవి మంచిగా అనుకూలంగా ఉండేటువంటి ఆ కాలము 2లో ఉంటే ఉంటుంది, ఏ కాలమైనా మొదటి ద్రేకాణంలోనే ఇస్తాడు అని. సో ఆ విధంగా మనకి గోచార గ్రహములు ఫలితములిచ్చు కాలములు అన్న స్లైడ్లో మీకు రవి కుజులు రాశిలో మొదటి ద్రేకాణంలో సంచరిస్తున్నప్పుడే ఫలితాలు ఇచ్చేస్తారు. గురు శుక్రులు రాశిలో రెండవ ద్రేకాణంలో ఉన్నప్పుడు సంచరిస్తున్నప్పుడు మనకి ఫలితాలు ఇస్తారు. అందువల్ల గురువు చూడడానికి బాగానే ఉంటాడు. మనం అంటాం కదా, పెళ్లి బలం వచ్చిందా అంటే గురు అద్రి ద్వి నవ పంచమే శుభ ఫలద అంటాం. గురువు అద్రి అంటే 7, ద్వి అంటే 2, నవ అంటే 9, మంచి ఫలితాలు ఇస్తాడు. 2, 5, 7, 9 అంటాం కదా ఆ నవ పంచమే. సో అలా ఇస్తున్నప్పుడు అసలు ఏ ద్రేకాణంలో ఉన్నాడు ఆయన? ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి ఆయన 4వ ద్రేకాణంలో ఉన్నాడు. 4వ ద్రేకాణంలో ఉన్నాడు. సో 3వ ద్రేకాణంలో ఉంటే ఆయన 2వ ద్రేకాణంలో ఉన్నప్పుడే ఫలితాలు ఇవ్వాలి. అక్కడికి వెళ్ళలేదు, ఆయన వెళ్ళినప్పుడు ఇచ్చాడు. అందువల్ల మిథున రాశిలో ఉన్న వాళ్ళకి రవి ఫలితాలు ఇప్పుడు ఎక్కడ వస్తాయి అంటే ఇప్పుడే రావు, అయిపోయినాయి, వచ్చేసాయి ఫలితాలు. కుంభరాశి వాళ్ళకి ఆయన 5లో ఉంటే ఇచ్చే ఫలితం అయిపోయింది. ఆ కారణంగా మనకి గోచారంలో బ్రహ్మాండంగా ఉన్నాడు, మంచి స్థానంలో ఉన్నాడు, కానీ ఫలితాలు ఏమి కనపడవు అంటే ఈ రకంగా కనపడవు మనకి. ఆ కోర్ ఫలితం రావడానికి ఉండే టైం ఏదైతే ఉందో ఆ టైం ఇంత సూక్ష్మంగా మనం పరిశీలించాలి. గోచారం అంత సూక్ష్మంగా తెలుసుకుని ఉండాలి. ఊరికే 5వ ఇంట రవి గురువు బ్రహ్మాండంగా ఉంటాడని చెప్పితే లాభం లేదు. ఆ 5వ ఇంట ఉన్న గురువు ఆ రాశిలో ఏ ద్రేకాణంలో ఉన్నాడు. ఇంకా లోతుగా వెళ్తే ఈ జాతకుడి యొక్క మొదటి ద్రేకాణం ఎక్కడ మొదలవుతుంది అక్కడి నుంచి చూసుకోవాలి. జాతకుడు కుంభరాశిలో మొదటి ద్రేకాణంలో పుట్టుంటే అది అతనికి 3వ ద్రేకాణం అవుతుంది. వీడే 2వ ద్రేకాణంలో పుట్టుంటే అది 2వ ద్రేకాణమే అవుతుంది. అక్కడ తెలుస్తుంది అనుకుంటాను మీ అందరికీ. అంటే జాతకుడి ప్లేస్ కూడా ఏ ద్రేకాణమో తెలుసుకుని ఉండాలి. అక్కడి నుంచి ద్రేకాణాలు లెక్క పెట్టి ఎన్నో ద్రేకాణంలో నడుస్తున్నాడో తెలుసుకుని అప్పుడు గోచార ఫలితాలు చెప్పుకోవాలి. ఇంత సూక్ష్మంగా తెలుసుకోవాలి. మనం ఎంత సూక్ష్మంగా చూస్తున్నాము, ఎంత స్థూలంగా చూస్తున్నాము అనేది మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. సో అందువల్ల గోచారము అనేది కూడా సామాన్యమైనటువంటి పరిజ్ఞానం కాదు. అదే ఉంది, సూత్రం ప్రకారం అయిపోతుంది కదా, అది కాదు. ఫలితాలు రావక్కడ. గురువు శుక్రులు 2వ ద్రేకాణంలో సంచరిస్తున్నప్పుడు ఆ రాశి ఫలితాలు, ఆ స్థాన ఫలితాలు ఇస్తారు. తర్వాత శని చంద్రుడు రాశిలో 3వ ద్రేకాణంలో ఉన్నప్పుడు సంచరిస్తున్నప్పుడు ఆ రాశి ఫలితాలు ఇస్తారు, ఆ స్థాన ఫలితాలు ఇస్తారు. చంద్రుడి ఫలితం ఎప్పుడు వస్తుంది మనకి? షట్ దశ జన్మ త్రిసప్తక శీతాంశం 6 ఉంటే ఫలితం అంటాం మనం. ఇప్పుడు చంద్రుడు కన్యా రాశిలో ఉన్నాడు. మేషరాశి వాళ్ళకి 6వ ఇంట ఉన్నాడు. కానీ మేషరాశి వాడికి 6వ ఇంట చంద్రుడు ఉంటే ఇప్పుడు ఏ ద్రేకాణంలో నడుస్తున్నాడు ఆయన? ఇప్పుడు ఈ సమయానికి ఆయన 3వ ద్రేకాణానికి వచ్చేసాడు. అందువల్ల ఈ రోజు వాళ్ళకి ఎక్కువ ప్రభావం కనబడుతుంది. యాక్చువల్గా కన్యారాశిలో నిన్న ఉన్నాడు, మొన్న ఉన్నాడు, రేపు కొంచెంసేపు ఉంటాడు. అలా నిన్న మొన్నటి కన్నా ఈ రోజు అది వాళ్ళకి ఈ చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే 6 ఉన్నాడు. సో ఆ విధంగా చంద్ర శనులు వీళ్ళిద్దరికి
రాశి 3వ ద్రేక్కాణంలో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తారు. ఆ స్థానానికి సంబంధించిన ఫలితం. దాని తర్వాత బుధుడు, రాహువు, కేతువులు, వీళ్ళ ముగ్గురి ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు రాశిలో ఎక్కడున్నా కానీ ఆ స్థాన ఫలితాలు ఇస్తారు. ఎంత సూక్ష్మంగా ఇది ఉందో మీరు గమనించాలి. ఇవి గోచారంలో మనం నేర్చుకోవట్లేదు. గోచారం అనగానే ఆ సూత్రాలు ఒకటి చెప్పేస్తాం. ఆ గ్రహం ఈ రాశిలో ఉంటే ఇంత ప్లేస్లో, ఈ ప్లేస్లో ఉంటే అంటే ఇన్నో స్థానంలో ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది, ఇన్నో స్థానంలో ఉంటే బాగాలేదంట. ఇప్పుడు అష్టమ శని అంట. అష్టమ శని అంటే ఏంటి? ఈ జాతకుడి యొక్క జన్మ రాశి నుండి లేదా నామనక్షత్ర రాశి నుండి శని 8వ స్థానంలో ఉండడం. కానీ శని 8వ స్థానంలో స్థిరంగా కూర్చుంటాడా? కూర్చోడు కదా. ఈ జాతకుడికి ఏ రాశిలో పుట్టినా ఆ పుట్టిన చోటి నుండి అతను 8కి వెళ్ళాలి. అంటే ఇక్కడ మొదటి ద్రేక్కాణంలో పుట్టి ఉంటే ఇప్పుడు 8వ శని ఎవరికి ఉంటాడు? మన సింహరాశి వాళ్ళకి ఉంటాడు. సింహరాశి వాళ్ళకి ఆయన 8వ స్థానం అవుతాడు. సో సింహరాశి జాతకుల్లో మఖా నక్షత్రంలో ఎవరైనా పుట్టి ఉంటే వాళ్ళకి నిజానికి ఆయన ఎన్నో స్థానంలో ఉన్నట్టు? ఆయన 8 దాటాడు. మఖా నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఆయన పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు 8 ఉంటాడు. ఉత్తరాభాద్రకు పోయినప్పుడు నిజానికి 8వ రాశిలో ఉన్నాడు, కానీ 8వ రాశి ప్రభావం ఎక్కువ ఇవ్వడం కుదరదు ఆయన. తర్వాత శని ఆ 8 ఉన్న ప్రభావం ఎప్పుడు ఇస్తాడు అంటే 3వ ద్రేక్కాణంలో నడుస్తున్నప్పుడు. అంటే ఆ జాతకుడికి ఆ జాతక జన్మ నక్షత్రపు రాశి నుండి మళ్ళీ ఆయన సంచరించే 8వ రాశిలో 3వ ద్రేక్కాణంలో ఉన్నప్పుడు ఆ అష్టమ శని ఫలితాలు ఎక్కువగా కనపడతాయి. అందువల్ల అష్టమ శని వచ్చిందంటే మొత్తం 2.5 సంవత్సరాల పాటు ఒకే రకంగా జీవితం ఉండదు, శని బాధలు ఉండవు. అంత సూక్ష్మంగా మనం పరిశీలించి చెప్పాలి. బాబు ఏ నక్షత్రంలో పుట్టారు, ఇప్పుడు శని ఏ నక్షత్రంలో నడుస్తున్నాడు, అది మనం క్యాలిక్యులేట్ చేసుకుని 8వ రాశిలో ఉంటే ఇంకా అది కరెక్ట్గా ఆయన 8వ రాశిలో 8 కరెక్ట్గానే ఉంటే అప్పుడు మనం అష్టమ శని ప్రభావం ఉంటుందని చెప్పొచ్చు. అది కూడా మళ్ళీ 3వ ద్రేక్కాణంలో ఉంటే ఎక్కువగా ఉంటుంది. మిగతా ద్రేక్కాణాల్లో ఉంటే అసలు ఉండదని కాదు, కొంచెం ఎక్కువ ప్రభావం. ఇంకా అది కోర్ సెక్షన్ అన్నమాట. ఆ టైంలో తప్పకుండా ప్రభావాలు వస్తాయి. సో ఆ విధంగా మనం ఈ గ్రహాల గోచార ప్రభావాలు చెప్పేటప్పుడు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పేది చంద్రగోచారం. చంద్రుడి ఆధారంగా ఈ గ్రహాలన్నీ ఎలా ఉన్నాయి అంటే మనసుకు ఆధారంగా మానసికంగా ఈ గ్రహాలు మనకి ఎలా పనిచేస్తాయి అని చెప్పుకోవాలి. శారీరకంగా ఎలా పనిచేస్తాయి అంటే శరీరం ఎవరితో సంబంధం అంటే సూర్యుడితో సంబంధం. కాబట్టి మన జాతకంలో సూర్యుడు ఉన్న నక్షత్రపు రాశి నుంచి లెక్క పెట్టాలి. సూర్యగోచారం చూసుకోవాలి. అప్పుడు ఈ సూత్రం పనికిరాదు. సూర్యగోచారంలో ఏముంది మనకి? మన 18వ స్లైడ్లో సూర్యుడు 1లో ఉన్న, 2లో ఉన్న, 4లో ఉన్న, 7లో ఉన్న, 8లో ఉన్న, 9లో ఉన్న, 10లో ఉన్న, ఇన్ని చోట్ల ఉంటే కూడా శుభుడు అన్నారు. ఎవరికైనా సూర్యగోచారం చూసుకునే వాళ్ళకి సూర్యుడు పుట్టినాడు అంటే వాళ్ళు జాతకుడు పుట్టినాడు సూర్యుడు గనక మీనరాశిలో ఉండి ఉంటే, ఈరోజు కూడా మీనరాశిలోనే ఉన్నాడు, అందువల్ల వాళ్ళకి సూర్యగోచారంలో సూర్యుడు 1లో ఉన్నాడు. వాళ్ళు పుట్టినాడు చంద్రుడు అప్పుడు ఎక్కడో భరణిలోనే ఎక్కడో ఉన్నాడు అనుకోండి, ఆ చంద్రగోచారానికి 12 అవుతాడు. అందువల్ల చంద్రగోచారమే పెట్టకూడదు. రవి గోచారం చూస్తున్నప్పుడు రవి గోచారమే చూడాలి. చంద్రగోచారం సాధారణంగా చూసుకునే గోచారం. అందువల్ల ఏ గ్రహపు గోచారం మనం చూస్తున్నాం అనే దాన్ని మనం ముందు బాగా నిర్వచించుకోవాలి. మనకి అన్ని రకాలుగా అన్ని గ్రహాలు గోచారంలో ఎలా ఉన్నాయంటే ఇన్ని రకాలుగా అన్ని చూసుకుంటే కానీ ముందుకెళ్ళాలి. చంద్రగోచారం ఒకటి చూసుకుని గోచారం బాగుంది అనడానికి వీలే. గురువు మనకి గురు బలం పెళ్లి బలం కావాలి అంటే గురు అద్రి ద్వి నవ పంచమే శుభ ఫలదా అని చంద్రుడి నుంచి లెక్కబెట్టి చెప్పారు.
చంద్ర నక్షత్రం ఆధారంగా చెప్పాను. కానీ గురు గోచారంలో చూడండి, గురు గోచారంలో గురువు ఆ జాతకుడికి ఏ ఏ స్థానాలలో ఉంటే లాభిస్తాడు అనేది 1, 2, 3, 4, 7, 8, 10, 11 ఇన్ని స్థానాలలో లాభం కలిగించే విధంగా ఉంటాడు. అంటే జాతకుడి జాతకం ప్రకారం గురువు ఏ నక్షత్రంలో ఉంటాడో, ఏ రాశిలో ఉంటాడో, ఆ రాశి నుంచి ఈ రోజు గురువు ఉన్న రాశి లెక్క పెట్టాలి. ఒక వ్యక్తి మనకి కుంభరాశిలో పుట్టాడు అనుకుందాం, అదే ఎగ్జాంపుల్ అనుకుందాం. కుంభరాశిలో పుట్టిన వాడికి అంటే కుంభరాశిలో పుట్టిన వాడికి ఆ గురువు కూడా కుంభరాశిలో ఉన్నాడు అనుకుందాం. అలాంటప్పుడు ఆ కుంభం నుంచి మిథునం 5 అవుతుంది. గురువు ఎలా ఉంటాడు ఈ అబ్బాయికి అనుకుంటే, గురువు 1, 2, 3, 4, 7, 8, 5 లేదు. చూడండి, గురువు నుంచి గురు బలం లేదు వీడికి, ఈ జాతకం. ఈ పాయింట్ మనకు ఎప్పుడు మనం టచ్ చేయం. గురుబలం అనగానే స్థూలంగా చంద్రుడి నుంచి గురువు ఎంత దూరంగా ఉన్నాడో చెప్తున్నాం. కానీ మనం ఆలోచించాలి, గురు బలం కావాలంటే జాతకంలో ఉన్న గురువు నుంచి కూడా గురువు ఇప్పుడు ఎక్కడున్నాడు, దానికి ఈ సూత్రం కాదు అన్నమాట, చంద్రగోచార సూత్రం కాదు. కాబట్టి మళ్ళీ ఈ టేబుల్కి వెళ్ళి 18వ స్లైడ్కి వెళ్తే మనకి ఏ గ్రహము ఏ ఏ నెంబర్ మీద ఉంటే బాగుంటుంది అనేది ఉంది. కాబట్టి అది అలా చూసుకోవాలి. ఇలా గోచారం చూడాలంటేనే మనకు 1 గంట 2 గంటలు పడుతుంది. ఊరికే ఏళ్ల మీద లెక్క పెట్టేసి చంద్రగోచారం చెప్తే లాభం లేదు. సో ఆ విధంగా మనకి గోచారము అనేది ఎంత దాన్ని ఏమంటాము, లోతైనటువంటి విషయం అనేది మనకి బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత గోచార ఫల నిర్ణయమందు కూడా ఆ గ్రహం యొక్క బలాబలాలు చూడాలి అని మనం ఇంకా నేర్చుకోలేం. గ్రహాల బలాలు షడ్బలాలు అని ఉంటాయి. అది మనకి జ్యోతిష బాలశిక్షలో భాగం కాదు, సిలబస్ కాదు. సో ప్రతి గ్రహం కూడా తాను కలిగించే ప్రభావాన్ని తనకు ఉన్న సామర్థ్యం మీద ఆధారపడి ఇస్తుంది. క్వాలిటీ, శుభత్వం కానీ అశుభత్వం కానీ. ఆ క్వాలిటీ అనేది ఎలా నిర్ణయిస్తాము అంటే గ్రహానికి ఉన్న బలాన్ని బట్టి. అది మరి గ్రహానికి బలం ఎలా మెజర్ చేయాలి అంటే మనం గ్రహాల షడ్బలాలు అనేటికంటే ఆ అంశం నేర్చుకొని ఉండాలి. ఇది జ్యోతిషం చెప్పడము అంటే అన్ని నేర్చుకున్నాక బాలశిక్ష అయిపోయిన తర్వాత. ఈ బాలశిక్షలో షడ్బలాలు, వర్గచక్రాలు బాలశిక్షలో భాగం కాదు, ప్రౌఢ శిక్షలో భాగం. అంటే కొంచెం అడ్వాన్స్ అది. అవి మనం ఏం చెప్పుకునే సిలబస్ కాదు ఇప్పుడు. ఆ విధంగా గ్రహాలు బలం ఎప్పుడు ఉంటాయి అంటే సాధారణంగా మనం అర్థం చేసుకుంటే అవి ఉచ్చక్షేత్రంలో ఉన్న, అంటే ఆ గ్రహం యొక్క ఉచ్చక్షేత్రం రాశిలో ఉన్న, స్వక్షేత్రంలో ఉన్న, మిత్రక్షేత్రంలో ఉన్న దాన్ని బట్టి ఎక్కువ అనుకూల ప్రభావాలు ఇస్తాయి అని చెప్పాలి. అంటే గోచార సూత్రాల ప్రకారం అనుకూలమైన ప్లేస్లో ఉన్నంత మాత్రాన ఆ గ్రహము ఆ ఫలితాలు 100% ఇవ్వదు. అది ఉచ్చక్షేత్రం అయితే క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది, బాగా ఇస్తుంది. నీచక్షేత్రం అయితే ఎక్కువగా ఇవ్వదు, శత్రుక్షేత్రం అయితే ఎక్కువగా ఇవ్వదు. అట్లా మనం గుర్తుపెట్టుకొని అవి చెప్పాల్సి వస్తుంది. అందువల్ల గోచార ఫల నిర్ణయము కొన్ని ముఖ్యాంశములు అనే స్లైడ్లో ఇవన్నీ ఇవ్వడం జరిగింది. గ్రహాలు శత్రు నీచ క్షేత్రములందు సంచరించుతున్నప్పుడు ఫలితాలు అనుకూలంగా ఇవ్వవు. అలాగే దుస్థానాలలో అంటే 6, 8, 12 నిజానికి కుజుడు, శని, రాహువు, కేతువు 6వ స్థానంలో శుభులు. అది ఆ శుభత్వం వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చింది. అందువల్ల వాళ్ళని తప్పించి మిగిలిన వాళ్ళు ఎవరైనా 6వ స్థానంలో ఉంటే మనకి శుభత్వం రాకపోవచ్చు. అంటే ఇక్కడ మనం జాతక చక్రంలో ఉన్న భావచక్రాన్ని కొంచెం కాన్సెప్ట్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం, కల్పిస్తున్నాం. సో ఆ విధంగా మనం ముఖ్యాంశాలు అనేవి అన్ని బాగా శ్రద్ధగా చదువుకోవాలి. శుభగ్రహములు వక్రించి శుభస్థానములలో చరించు కాలమున శుభ ఫలముల అధికముగా కలుగు. అంటే ఒక కామన్ సూత్రం ఏంటి,
వక్రించిన గ్రహము శుభ ఫలితాలు ఇస్తుంది అని. ఆ ప్రైమరీ ఆ యూనివర్సల్ లా ప్రకారం ఈ సూత్రం ఇక్కడ ఉంది. తర్వాత సూర్యుడి నుంచి 8 డిగ్రీలలో అస్తంగత్వము పొందిన కంబషన్ వస్తుంది. అలాంటి కంబస్టెడ్ అంటే మూఢమి వచ్చినటువంటి గ్రహాల కారణంగా మనకి గోచార ఫలితాల్లో మార్పు వస్తుంది. చూడండి, ఎప్పుడన్నా గమనిస్తున్నాము మనం ఇది? గోచారం చెప్పడం అంటే టకటకటక చెప్పేస్తున్నాం. అసలు ఆ గ్రహాలు ఏమైనా మూఢమిలో ఉన్నాయా అంటే సూర్యుడికి దగ్గరగా ఉన్నాయని మనం గమనించడం లేదు. ఆ విధంగా ఆ విషయాలు కూడా మనం దీంట్లో చూసుకోవాలి. లగ్నము నుండి 22వ ద్రేకాణము 64వ నవాంశ, ఇవి గనక అక్కడ చంద్రుడు ఉన్న నక్షత్రము నుండి 64వ నవాంశలలో గ్రహం సంచరిస్తుంటే ఫలితాలు బాగుంటాయి. అవన్నీ 8వ స్థానానికి సంబంధించినవి అవుతాయి. సో 8వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా మనకి ఇబ్బందే. అటు భావచక్రంలోనూ ఇబ్బందే, ఇటు గోచార చక్రంలోనూ కూడా ఇబ్బంది. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో గోచార గ్రహములు పాపార్గణము పట్టినచు అంటే ఆ గోచార గ్రహానికి అటు ఇటు పాపగ్రహాలు ఉన్నట్టయితే అది ఎక్కువ దాన్ని హెమ్మింగ్ అంటారు. హెమ్మింగ్, అర్గళం అంటే హెమ్మింగ్ అంట. సో అది కనుక ఉన్నట్టయితే దాని ప్రభావం ఇవ్వలేదు. ఎందుకు? అన్ని లైట్స్ కదండి. ఇటు ఈ గ్రహము లైటే, ఆ గ్రహము లైటే, మధ్యలో ఉన్న గ్రహము లైట్. ఈ మధ్యలో ఉన్న గ్రహం మనకి మంచి చేయాలని చూస్తుంది, దాని పొజిషన్లో ఉంది. కానీ ఈ పక్కన ఉన్నవి వాటి లైట్స్ కూడా పడేస్తున్నాయి కాబట్టి వాటి ప్రభావం కూడా పడి దీని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. అలా మనకి మంచి ఫలితాలు రాకపోవచ్చు. సో పాపార్గళము అంటారు. శుభార్గళములో ఉన్న శుభ ఫలితాలు. శుభార్గళము అంటే వాళ్ళ మిత్రులతో ఉండడం, మంచి స్థానాలు, అటు ఇటు మంచి స్థానాలు కావడం, అవి అలాంటి గ్రహం అయితే ఫలితాలు మంచిగానే ఇస్తుంది. సో ఇలా మనకి గోచారములో ఇన్ని ముఖ్యాంశాలు ఉంటాయి. వీటిని మనం మర్చిపోకుండా చూడాలి. ఈ రోజు నుండి మీకు పాఠం కనుక పూర్తిగా నేను కరెక్ట్గా చెప్పి ఉంటే, కరెక్ట్గా మీకు చెప్పగలిగితే మీకు గోచారం చూసే విధానంలోనే ఆ ధోరణి మారిపోతుంది. ఈ మన స్లైడ్స్ ఉన్నటువంటి స్టడీ మెటీరియల్ 2-3 సార్లు చదవండి. దాంట్లో ఈ ముఖ్యమైన ఈ 20 స్లైడ్ల లోపల నేను ఇదంతా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ 20 స్లైడ్ల వరకు ఉన్నటువంటి సమాచారం ఆధారంగా గోచారాన్ని ఎలా చూడాలి, ఎలా దాన్ని మనం అర్థం చేసుకోవాలి, గ్రహాల ప్రభావాన్ని ఎలా చెప్పాలి అనేది మీకు చాలా సులభంగా తెలుస్తుంది. తర్వాత వేద గోచారం అంటే మనం ఏమంటాము? ఒక గ్రహం అక్కడ ఉంటే శుభ ఫలితం ఇస్తుంది అంటాం. చంద్రగోచారంలో చంద్రుడు షడ్ దశ జన్మ 3 సప్తక సీతాంశు అన్నాం. 6 జన్మ, దశ 10 జన్మ 1 జన్మ 3 అంటే 3 7. ఒకవేళ చంద్రుడు ఈ జాతకుడికి ఉంటే నక్షత్రం, జన్మ నక్షత్రం నుంచి లేదా నామ నక్షత్రం నుంచి చంద్రుడు శుభుడు అంట. కానీ మన ఋషులు గోచార సూత్రాలలో ఏం చెప్పారు? ఈ స్థానాలకి వేధలు ఉంటాయన్నారు. అంటే ఇంకా ఏదైనా గ్రహం దానికి యాంగిల్లో ఇంకో దగ్గర కనుక ఉంటే అది వేధ అంటారు. అబ్స్ట్రక్షన్ చేస్తుంది, నిరోధిస్తుంది, ఆటంకం కలిగిస్తుంది. ఎందుకు? తన శక్తి కారణంగా. ఎందుకని? ఆ వేద స్థానంలో ఉంది కాబట్టి. అంటే ప్రతి స్థానానికి ఒక వేద స్థానం ఉంటుంది. ఆ వేద స్థానంలో గనక ఏదైనా గ్రహం ఉంటే ఈ గ్రహ ప్రభావం తగ్గిపోతుంది. ఎన్ని పర్ముటేషన్స్, కాంబినేషన్స్ ఉన్నాయో చూడండి. ఈ వేద స్థానాలు ఏమిటి? తర్వాత వేద స్థానాలలో ఏ గ్రహము వేద కలిగిస్తుంది అని చూస్తే రవికి, రవి గ్రహం బాగుంది గోచారంలో అనుకుంటే ఆ వేద స్థానాలలో గనక చంద్రుడు కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ, రాహువు కానీ, కేతువులు కానీ ఉంటే వేద కలిగిస్తారు. రవిని ఆయన ఫలితం ఇవ్వనివ్వరు.
ఎప్పుడు ఆ రవి ఉన్న స్థానానికి వేధ స్థానంలో ఉండాలి. ఇదంతా గోచారం అండి, మళ్ళీ జాతకంలో పడిపోకండి. ఇదంతా గోచార విధానం. శని వేధ ఉండదు రవికి. ఎప్పుడు కూడా గోచారంలో శని రవిని ఇన్ఫ్లుయెన్స్ చెయ్యలేడు. ఎట్లా? స్థానాలను ఆయన దగ్గర ఉంటే ఇచ్చే ప్రభావం వేరు, యుతిగా ఉంటే. కానీ ఎందుకంటే ఆయన నెంబర్ కూడా అవుతుంది కాదు. సో ఆ విధంగా మనకి ఏ ఏ గ్రహం, ఏ ఏ గ్రహాలు ఏ ఏ గ్రహానికి వేధలిస్తాయి అనేది మీకు 21వ స్లైడ్లో ఉంటాయి. 21, 20 అవుతుంది, ఆ స్లైడ్లో మీకు ఉన్నాయి. తర్వాత గోచారంలో వేధ స్థానాలు ఏంటి మరి? ఇప్పుడు మనం రవి శుభస్థానాలు ఏమనుకున్నాము? 3, 6, 10, 11 అనుకున్నాం. ఇదంతా చంద్రగోచారం. సో చంద్రగోచారంలో అంటే మన నామ నక్షత్రం కానీ జన్మ నక్షత్రం నుంచి కానీ లెక్క పెట్టుకుంటే రవి 3లో ఉంటే శుభుడు, 6లో ఉంటే శుభుడు. షట్ త్రిదశస్థో భాను కదా, షట్ త్రిదశస్థ 3, 6, 11, 10, 3, 6, 10, 11. అయితే ఈ 3వ స్థానానికి వేధ స్థానం. ఒకవేళ రవి 3లో ఉన్నాడు అనుకుంటే దానికి వేధ స్థానం అది 9వ స్థానం. సో 9, 10, 11, 12, 1, 2, 3 అంటే సాధారణంగా 7వ స్థానం అవుతుంది. 7వ స్థానంలో గ్రహాలన్నిటికీ పరస్పరం శక్తి ఎక్స్చేంజ్ అవుతుంది కదా, అందువల్ల దాన్ని వేధ స్థానం అన్నారు. సో ఇది అన్నిటికీ 7 అనేది లేదు, అన్నిటికీ కొన్ని యాంగిల్స్ బట్టి కూడా వస్తుంది. సో ఆ విధంగా రవికి వేధ స్థానాలు ఏమిటి అంటే 3కి 9, 6కి 12, 10కి 4, 11కు 5. అంటే ఈ జాతకుడికి ఈ రవి ఈ నంబర్స్లో ఉన్నాడు అనుకుంటే ఈ కింద ఇచ్చిన ఆ వేధ స్థానాలలో గనక ఏదైనా గ్రహం ఉంటే, శని తప్ప శని వేధం ఉండదు, కానీ ఏదైనా వేరే గ్రహం ఉంటే ఆ గ్రహ వేధ ఉంటుంది రవికి. ఇది అర్థమైంది కదా, వేధ గోచారం అనేది. వేధ గోచారం అంటే మనం మామూలుగా గోచారం చూసి ఆ స్థానము శుభస్థానము అని చెప్పినప్పుడు ఆ శుభస్థానం అని చెప్పడంగానే అది నిర్ణయం కాదు. దానికి వేధ ఉన్నదా లేదా కూడా మనం చూడాలి. ఫస్ట్ స్టేజ్లో బాగుందని చెప్పేయచ్చు మనం, నష్టం లేదు. కానీ చెప్పిన తర్వాత అది అవ్వదు, ఇంకా అవ్వట్లేదండి, అంత మీరు బాగుందన్నారు కావట్లేదండి అంటే అప్పుడు మనం వేధని చెక్ చేయాలి. సో చెప్పే ముందే మనం ప్రాక్టీస్ కనుక వేధను కూడా చూసి చెప్పేవాళ్ళం అయితే మనం ఇంకా పర్ఫెక్ట్గా వాళ్ళకి సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల గోచారము, వేధ స్థానములు అనేవి కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో గోచారం నేర్చుకుంటుంటే ఏ విషయాలు మనకి కొత్తగా తెలుస్తున్నాయో మీరు దయచేసి గమనించండి. ఆ విధంగా మనకి గోచారము, వేధ గోచారము, వేధ స్థానములు అనేటువంటి విషయం మనం ఇక్కడ చెప్పుకున్నాం. దాని తర్వాత గోచారంలో శని ప్రత్యేకత ఏమిటి? శని అనగానే గోచారంలో మనం అందరం గోచారంలో శని బాగలేడు ఏదో అంటుంటాం. కానీ శని బాగలేడు అనడానికి కారణం ఏమిటి అంటే ఆయా స్థానములలో శని మనకి పరీక్షలు పెడతాడు. ఇప్పుడు మీరు ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకుంటే, ఒక డ్రైవింగ్ చేయాలనుకుంటారు. డ్రైవింగ్ చేయడము ఎంత సులభం? మీకు డ్రైవింగ్ వచ్చి ఉంటే చేస్తూ పోతారు. కానీ వచ్చి ఉన్నంత మాత్రాన దాని మీద ధ్యాస అనేది లేదా కేంద్రీయతమైన ధ్యానం లేకుండా, అది కాన్సన్ట్రేషన్ లేకుండా ఊరికే నడిపితే వెళ్ళిపోతామా? మనం డిసిప్లిన్గా కష్టపడుతూ ఉండాలి అనుక్షణం, అప్పుడే కదా సేఫ్ డ్రైవింగ్ చేయగలిగేది. అలా సేఫ్ డ్రైవింగ్ చేసే పని శని చేస్తాడు. అందువల్ల శని మనకి ఎప్పుడు పెయిన్ఫుల్ అనిపిస్తాడు.
కానీ పెయిన్ఫుల్గా లేని మళ్ళీ పని కాదు. ఆ క్రమంలో ఆయన జన్మ శని అంటే మనము ఏ రాశిలో పుట్టామో ఆ రాశిలోనే శని గనక వస్తే అది జన్మ శని అంట. తర్వాత 2లో పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. 3లో మంచిగా చేస్తాడు. 4లో శనిని కంటక శని అంట. కంటక అంటే ముళ్ళు గుచ్చుకుంటే ఏమవుతుంది? బాధ అవుతుంది. అసలు ముళ్ళు ఎందుకు గుచ్చుకుంటుంది? మనం చూసుకోకుండా కాలు పెడితే గుచ్చుకుంటుంది. మంచిగా చూసుకుంటే ముళ్ళు గుచ్చుకోదుగా. అందువల్ల కంటక శని ఉన్న కాలంలో మనం జాగ్రత్తగా నడవాలి. ఒక్క ముళ్ళు గుచ్చుకునే విషయంలోనే కాదు, ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉంటే కంటక శని ఫలితం మన మీద ప్రభావం ఎక్కువ. ఏంటి? ఓపికగా ఆచితూచి అన్ని రకాలుగా ఆలోచించి స్టెప్స్ వేయాలి. ఇది కంటక శని అంట. దాని తర్వాత 5లో పర్వాలేదు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. 6లో మంచి ఫలితం ఇస్తాడు. 7లో కూడా పెద్దగా ప్రాబ్లం లేదు. 8లో అష్టమ శని అంట. ఈ అష్టమ శని కంటక శని కన్నా కాస్త ఎక్కువగా ప్రభావం చూపిస్తాడు. అంటే ఏంటి? మళ్ళీ మన వ్యవహారమే. మనం జాగ్రత్తగా లేకపోతే శని ప్రభావం పెరుగుతుంది. మనకి జాగ్రత్త ఎక్కువగా ఉంటే శని ప్రభావం ఎక్కువ ఉండదు. జాగ్రత్తగా ఉండడం అంటే మన ఈగో ఉండకూడదు. ఈగో ఉన్నప్పుడే కదా అజాగ్రత్త పెరుగుతుంది. ఈగో ఉండకూడదు. అందరినీ గౌరవించే భావన ఉండాలి. పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని, అందరికీ సర్వీస్ చేసే భావన ఉండాలి. ఇవన్నీ శని బాగాలేనప్పుడు చెప్పే పరిహారాలు. ముందే పాటిస్తే పర్వాలేదుగా. శని నాకు 8ంటికి వస్తున్నాడు అంటే నేను జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పని చేస్తున్నప్పుడు నాకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంటే ఓహో నాకు కంటక అష్టమ శని ఉన్నాడు కాబట్టి అవ్వట్లేదు అని గుర్తుపెట్టుకోవాలి. కాస్త ఓపిక పెంచుకోవాలి. పనులు అయిపోతాయి. ఇదే మనం శనికి పరిహారంగా తీసుకుంటాం. దాని తర్వాత 11లో 9లో పెద్ద ఇబ్బంది లేదు. 10లో కూడా ఇబ్బంది లేదు. 11లో లాభ శని, అది అతను మంచివాడే. 12, 1, 2 ఈ మూడిట్లో ఆయన మనకి ప్రతికూలంగా ఉంటాడు. అంటే టెస్ట్లు ఎక్కువ పెడుతుంటాడు. మన ఓపికకి, మన ఏమంటారు వేగానికి, మన భావనలకు ఆయన ఎక్కువ టెస్టులు పెడతాడు. అందువల్ల దీన్ని సాడే సాతి అంటారు. ఎందుకంటే ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. 12లో ఉన్నప్పుడు బాగుండదు, 1లో ఉన్నప్పుడు బాగుండదు, 2లో ఉన్నప్పుడు బాగుండదు. అంటే మొత్తం వరుసగా 3 సార్లు, 3, 2.5, 7.5. అందువల్ల దాన్ని సాడే సాతి అంటారు. దాన్నే ఏలినాటి శని అంటారు. సో ఏలినాటి శని వచ్చిందంటే మనం శని యొక్క ప్రభావంలో 7.5 సంవత్సరాల పాటు మనం ఉంటాం. అంటే అర్థం ఏంటి? మనం జాగ్రత్తగా ఉండాలి ఆ 7.5 సంవత్సరాలు. జాగ్రత్తగా అంటే ఏంటి అంటే ఎప్పుడు మనం చేసే ప్రణాళికలో, మనం వేసుకునే ప్రణాళికల్లో మనం పరిపరి విధాలా చూసుకోవాలి. ప్రాస్ అండ్ కాన్స్ అంటాం. ముందు వెనుకలు చూడాలి. అందరినీ సంప్రదించాలి. ఇష్టం వచ్చినట్టుగా డిసిషన్స్ తీసుకోకూడదు. ఎందుకు? ఆ ప్రభావం మన మీద పడుతుంది. అష్టమ శని ప్రభావం, అదే ఏలినాటి శని ప్రభావం మన మీద పడుతుంది. అందువల్ల ఏలినాటి శని మన జీవిత కాలంలో జాతకులకి వచ్చినప్పుడు, ఏలినాటి శని రావాలంటే 30 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఆయన ఉన్న చోటికి మనం రావాలి కదా. అందువల్ల 30 సంవత్సరాలకు ఒకసారి ఏలినాటి శని వస్తుంది ప్రతి జాతకుడికి. ఆ క్రమంలో ఈ ఏలినాటి శని పుట్టగానే మొదలు ఎప్పుడు వస్తుంది? దాని అంతా శని ఉన్న స్థితిని బట్టి వస్తుంది. పుట్టిన లగ్నానికి శని ఉన్న స్థితిని బట్టి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే, మొదటిసారి వచ్చినప్పుడు అతని ఏజ్ ఎంత ఉంటుంది, రెండవసారి వచ్చినప్పుడు ఏజ్ ఎంత ఉంటుంది, మూడవసారి వచ్చినప్పుడు ఏజ్ ఎంత ఉంటుంది. మూడవసారి వచ్చిందంటే 90 ఏళ్ళు వచ్చేస్తాయి. కొంచెం తక్కువ రావచ్చు, 70 ఏళ్ళు రావచ్చు. అందువల్ల ఆ శని ఎన్నవసారి రిపీట్ అయ్యి వస్తున్నాడు అని చూసి మన వాళ్ళు ఏమన్నారు, మొదటిసారి వచ్చినప్పుడు ఎక్కువ బాధ అనుభవించాల్సి వస్తుంది అన్నారు. అంటే అంతే కదా, టెస్ట్ ఫస్ట్ టైం పడుతుంది. మనం ఏదైనా
కాలుతున్న గిన్నె పట్టుకోవడానికి మొట్టమొదలు పట్టుకున్నప్పుడు చాలా కాలుతుంది. తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ అలవాటు అయిపోతే ఆ గిన్నెని పట్టుకుని వెళ్ళిపోతాం మనం. సో ఆ విధంగా మనకి టాలరెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. రెండవసారి సాడేసాతి వచ్చేసరికి మన టాలరెన్స్ లెవెల్ పెరుగుతుంది, మన ఓర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. అందువల్ల ఆశని అంతగా కష్టపెట్టాడు. మూడోసారికి వచ్చే వరకు మనం పూర్తిగా వైరాగ్యం అవుతాం, లేదా అన్ని అనుభవించి ఉంటాం, అన్ని తెలిసి ఉంటాం, ఎక్స్పీరియన్స్ చాలా వస్తుంది. అందువల్ల ఆశని కూడా పెద్దగా అంతగా బాధపెట్టాడు. ఏ శని అయినా, ఏ ఏలినాటి శని ఎన్నోసారి వచ్చినా మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అహంకారం ఉండకూడదు. నేను ఇదంతా చేస్తున్నాను, చేయగలుగుతున్నాను అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. హంబుల్నెస్ ఉండాలి, నమ్రత ఉండాలి. సో నమ్రత అనేది ఉంది అంటే శని గారు మనకి అన్ని సుఖాలు ఇస్తారు, అన్ని శుభ ఫలితాలే ఇస్తారు. సో ఆ విధంగా సాడేసాతికి సంబంధించినటువంటి ఆ స్లైడ్లో మీకు ఆ గోచారము, ఆ శని ప్రత్యేకత అనేటువంటి అంశంలో అవి మీకు ఇవ్వడం జరిగింది. సో ఇదంతా మనం ఏం చెప్పుకుంటున్నాము? జన్మ నక్షత్రం మీద కానీ నామ నక్షత్రం మీద కానీ ఆధారపడి అవి ఏ రాశిలో ఉన్నాయో రాశిని బట్టి, ఆ రాశి నుండి గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి అంటే ఎంత దూరంలో ఉన్నాయి, అది ఏ నెంబర్ అవుతుంది, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 11, 12. దాన్ని బట్టి మనం ఈ శుభాశుభ ఆ గ్రహాలు ఇచ్చే శుభాశుభ ఫలితాలు చెప్పుకోవడాన్ని మనం గోచారం అన్నాం. మరి ఇదంతా రాసేనా? నక్షత్రం టు నక్షత్రం కూడా చూడొచ్చు కదా. అందువల్ల మన ఋషులు మనకి గోచారంలో ఈ రాశి నుంచి రాశి చూసే విధానమే కాకుండా నక్షత్రం నుంచి నక్షత్రం చూసే విధానం కూడా మనకు పట్టించారు. దాని పేరు తారాబలం అంటారు. సో గోచారంలో ఒక జాతకుడికి ఆ జాతకుడి నుండి అంటే జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ ఉన్న రాశి నుండి ఈ గ్రహాలు ఎన్నవ రాశిలో మళ్ళీ ఇప్పుడు ఉన్నాయి, ప్రస్తుతం నడుస్తున్నాయి అని చెప్పుకొని వాటి ఫలితాలు చెప్పుకునేది గోచార సూత్రాలైతే, జాతకుడి నక్షత్రం నుండి ఈ ఏ నక్షత్రంలో ఆ గ్రహము ఉన్నది, లేదా ఏ నక్షత్రంలో ఆ రోజు ఏం నక్షత్రం అవుతుంది, ఇలా అన్ని చూసుకునే విధానాన్ని నక్షత్ర టు నక్షత్రం, రాశి నుంచి రాశి, నక్షత్రం నుంచి నక్షత్రం, ఈ 2 విధానాలలో మొదటిదేమో గోచారంగా చెప్పుకున్నాం. రెండవ దాన్ని గోచారమే అయినా దాని పేరు తారాబలం అన్న. ఈ తారాబలం అంటే ఏమిటి? తారలు అంటే ఏమిటి? ఈ తారలు మొత్తం 9 తారలు ఏమిటి? ఆ తారల కారణంగా తారాబలం అనేది ఎలా ఉంటుంది? ఇవన్నీ మనం వచ్చే వారం చెప్పుకుందాం. ఓకేనా? మరి ఇప్పటిదాకా చెప్పిన గోచార విషయాలు మీకు ఎంతవరకు మీరు వాటిని గ్రహించారు, ఎంతవరకు స్పష్టత ఉంది అనే విషయం ఒక 5 నిమిషాలు టైం తీసుకొని చెప్పేయండి. నమస్కారం గురువు గారు, నాది ఒక సందేహం. ఇప్పుడు మనం రవి 3వ ద్రెక్కణంలో ఉంటే దాన్ని బట్టి ఫలితం ఇస్తాడు అంటే రవి గోచారంలో. అదే గురు గోచారానికి కూడా విధాలైన రూల్స్ ఉన్నాయి. సో ఇదే అష్టక వర్గానికి కారణం అంటారా, లేకపోతే అది కాదు? ఓకే, దాని సంబంధం ఉంటుంది కానీ అది వేరు. ఓకే, ధన్యవాదాలు గురు. నమస్కారం గురుగారు. మీరు ఇందాక ఒక ఉదాహరణ చెప్తూ గురువు కుంభరాశిలో ఉన్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మనం చెప్పుకోవాలి అన్నారు కదా గురువు గారు. కొన్ని రోజుల్లో గురువు కర్కాటకానికి వెళ్తున్నప్పుడు అది ఉచ్చకు వెళ్తారు కదా, అప్పుడు కుంభరాశి నుంచి 6వది అవుతుంది కదా గురువు గారు, కానీ ఆ నెంబర్ 6 లేదు. అప్పుడు దాని ఫలితం ఎలా మనం చూస్తామండి? అప్పుడు ఉచ్చకేమి మనము ఉచ్చలో ఉన్నప్పుడు కాదు, మనకు ఫలితాలు ఇచ్చేటప్పుడు ఉన్న స్థానం ఉచ్చనా కాదా చూసుకోవాలంతే. అప్పుడు గురువు ఉచ్చ అన్నది ఇంకా అలా మనం చూడకూడదు. దానివల్ల మనకి ఎక్కువ లాభం లేదు.
ఓహో, ఓకే. మన నుంచి దూరం, ఆయన దూరంగా ఉన్నాడు. అదే అదే ఇందా ఫలితాలు ఇచ్చే చోట ఉంటే ఇంకా బాగా ఇస్తాడు కదా. ఓకేనండి. అదే ఆయన ఆయన సామర్థ్యం పెరగలేదు, ఎందుకంటే ఆయన ఆ స్థానంలో లేదు. ఓకేనండి. శాస్త్రి గారు, ఇక్కడ ధన్యవాదాలు. డౌట్ అండి. ఇప్పుడు గురువు మీరు చెప్పినట్టుగా ఇందా ఇప్పుడు మనకి మిథునం, మేషం, వృషభం మిథునంలో ఉన్నాడు. ఆయన కుంభాన్ని చూస్తున్నాడు కనుక 9వ స్థానాన్ని చూస్తున్నాడని అది మంచి రిజల్ట్ అని అనుకోవడానికి ఉండదంటారా? దృష్టి కాదు కదా మనం చూసేది, గోచారంలో దృష్టి కాదు కదా. అచ్చా, దృష్టితో సంబంధం ఏమి ఉండదా అండి? సంబంధం ఏముంది. గురువు గారు, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి కుంభరాశిలో ఉన్న వాళ్ళకి 5వ స్థానము మిథునంలో ఉన్నప్పుడు ఒక రిజల్ట్ ఇస్తాడు, 5వ స్థానం ఉన్నాడు కాబట్టి. అదే మీనరాశి వాళ్ళకి కర్కాటకం ఉన్నప్పుడు అది 5వ స్థానం అవుతుంది, 5వ స్థానం. అప్పుడు ఆయన వచ్చే స్థానం కూడా ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం ఉందంటారా? క్వాలిటీ ఆఫ్ అది రిజల్ట్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. 5వ స్థానంలో ఉండే ఫలితమే ఇస్తాడు కానీ దాని క్వాలిటీ పెరుగుతుంది. గురువు గారు నమస్కారం అండి. గురువు గారు, మనము గోచారంలో రవి జన్మజాతకంలో రవి ఎక్కడున్నాడో చూసుకొని, గోచారంలో రవి ఎక్కడున్నాడో చూసుకొని లెక్క పెట్టాలన్నారు గోచారం కావాలంటే. అట్లాగే శనిని చూడాలన్నా కూడా జన్మజాతకంలో శని ఎక్కడున్నారో కౌంట్ చేసి దాన్ని 1 అనుకొని ఇప్పుడున్న శని ఎక్కడున్నాడో చూసుకొని ఆ నెంబరింగ్ ఇవ్వాల్సిందేనా గురువు గారు? ఆ నెంబర్ ఇచ్చి శని గోచారంలో నెంబర్ చూడాలి మళ్ళీ. అదే గురువు గారు ఇచ్చిన షీట్ లో శని గోచారంలో శని మళ్ళా. ఓకే గురువు గారు, థ్యాంక్ యూ గురువు గారు. దీనికి ఒక్క ఉదాహరణ చెప్తారా గురువు గారు? దేనికమ్మా? ఇప్పుడు ఆవిడ ఈ శని గోచారము జన్మంలో ఉన్నటువంటి జాతకుడికి శని మీనంలో ఉన్నాడు అనుకున్నాం పుట్టినప్పుడు. ఓకే, ఇప్పుడు కూడా మీనంలోనే ఉన్నాడు. 1లో ఉన్నాడు అంటే 1లో ఉన్నాడు. మీరు ఆ షీట్ తీయండి, శని గోచారము అనే షీట్ తీయండి. 1 ఉందండి, 1 ఫేవరబుల్ అండి. అంటే 1లో ఉంటే శుభుడు శని గోచారంలో, చంద్రగోచారంలో కాదు. చంద్రగోచారంలో 3, 6, 11. శని గోచారంలో వచ్చేసి విపత్తు 1. 3, 5, 6, 11 ఉంది గురువు గారు, అది కదండి. శని గోచారంలో చూడండి. అలా కాదండి, ఇక్కడ చంద్రుడి నుంచి తీసుకుంటే చంద్రగోచారం అవుతుంది. ఇప్పుడు మీరు అడిగింది ఇందాక శని టు శని, అది గ్రహ గోచారంలోకి వస్తుంది. ఇది అప్పుడు శని 1లో ఉంటే మామూలు ఫేవరబుల్ అమ్మ. స్లైడ్ 23 అండి గురుగారు, స్లైడ్ 23. స్లైడ్ 18. దాంట్లో శని 3, 5, 6, 11లో మంచివాడండి, 1లో కాదు. అది రవికి ఉంటుంది కదా గురువు గారు, శని రవి అది ఉంది, అదేం కదండి. మీకు రవి గోచారము, కుజ గోచారము, బుధ గోచారము, గురు గోచారము, శుక్ర గోచారము, శని గోచారము అని 6 గోచారాలు ఒకే స్లైడ్ లో ఉన్నాయి. స్లైడ్ నంబర్ 18 గురువు గారు. అవును, 18 గురువు గారు. దాంట్లో మీకు శని ఎలా ఉన్నాడు, శని ప్రకారం అని చూసుకోవాలనుకుంటే ఆ శని 1లో ఉంటే, మీనరాశిలో పుట్టిన వాళ్ళకి మీనరాశిలో శని 1లో ఉన్నాడంటే శనిలో శని చూడండి. శని గోచారంలో శని గ్రహము 3ంట ఉన్నా, 5ంట ఉన్నా, 6ంట ఉన్నా, 11ంట ఉన్నా మంచివాడు అని ఉంది. కిందదండి, కిందదండి. శనిలో శని చూడాలిగా. శని ఆధారంగా చంద్రుడు ఎలా ఉన్నాడు అంటే మన మనసు ఎలా ఉండబోతుంది. ఇప్పుడు అక్కడ శని ఉన్నాడు కాబట్టి నా మనసు ఎలా ఉండబోతోంది 2.5 రోజులు అంటే చంద్రగోచారంలో మళ్ళీ 3, 5, 6, 11 అది కూడా శని గోచారంలో చంద్రుడు. చంద్రగోచారంలో చంద్రుడు 3, 5, 6, 11లో మంచివాడు లేదు. అక్కడ షట్ దశ జన్మ త్రిసప్తక సీతాంశం అది వేరే ఉందిగా. ఆ తేడా మీరు అర్థం చేసుకోవాలి. సార్ చంద్రుడు లేదా సార్ 6 ఉన్నాయి. అయ్యా
ఇందులో రవి గోచారము, కుజ గోచారము, బుధ గోచారము, గురు గోచారము, శుక్ర గోచారం, శని గోచారం 6 మాత్రమే ఉన్నాయి గురువు గారు ఈ స్లైడ్ లో. చంద్రుని రాలేదు. 16లో ఉంది గురుగారు. ఆ స్లైడ్ పైన స్లైడ్ లో చంద్రగోచారం కదా ఉంది. చంద్రగోచారం ఉందండి. 1, 3, 6, 7, 10, 11 శుభస్థానాలు శుభప్రదం అని ఇచ్చారు. దేంట్లో 16వ స్లైడ్ లో 16వ స్లైడ్ లో మీకు చంద్రగోచారముల చోట నేను అది శ్లోకం ఇచ్చాను. షట్ త్రిదశస్థో భాను 18 కదా, ఇది 17, 16 నంబర్లో గోచార ఫలితములు అని దాని టైటిల్. అవునండి. అవును సార్. అవన్నీ చంద్రగోచారము ఫలితం. స్లైడ్ నంబర్ 20లో అక్కడ చంద్రగోచారం వచ్చింది కాబట్టి మిగిలిన 6 ఇక్కడ వచ్చాయి. ఓకే. క్వశ్చన్ అడగాలి. 20లో స్లైడ్ నంబర్ 20 ఉంది కదండి. 20లో కనపడడం లేదు. హలో ఫలం ముఖ్యాంశాలు చెప్పారు. దాంట్లో 18లో అన్ని గోచారాలు ఉన్నాయి, చంద్రుడు తప్ప. అవును గురువు గారు. 16లో ఉన్నది చంద్రగోచారం. అలాగేనండి. స్లైడ్ నెంబర్ 20 చూసుకుంటే స్లైడ్ నెంబర్ 20 గోచార ఫల నిర్ణయము కొన్ని ముఖ్యాంశంలోనే రాశారు మనం. అవును. దాంట్లో కేంద్ర కోణములు శుభస్థానములు అందు చరించు గ్రహములు శుభ ఫలదాతలను ఉంది. అవును. మిగతా రూల్స్ అన్ని కూడా ఉన్నాయి అక్కడ మనకి. అవును. ఈ రూల్స్ గ్రహాచారంలో చేసినప్పుడు కూడా ఈ రూల్స్ అవే. కేంద్రాలు కోణాలు అంటే 1, 5, 9, 1, 4, 7, 10 సేమ్ అదే లెక్క వస్తుంది ఇక్కడ కదండి. ఇప్పుడు ఇంతకు ముందున్న టేబుల్స్ ఉన్నాయి కదా, ఆ టేబుల్స్ కి దీనికి ఎక్కడైనా కాంట్రడిక్షన్ రావచ్చు అంటారా? రావచ్చు. ఇప్పుడు మన గోచార ఫలితాలు ఆల్రెడీ మనం చంద్రుడికి కొన్ని నిర్ణయించాం కదా. అందుకనే ముఖ్యాంశాలు అని ఇచ్చాను. ఎందుకంటే 4లో ఏదైనా గ్రహం ఉంటే మనకి గోచారంలో ఎక్కడైనా కలుస్తుందా, వస్తుందా, బాగుందని వస్తుందా, రావట్లేదుగా. అది అంటే చూడాలి స్పెసిఫిక్ గా గోచారంలో. మళ్ళీ అది డౌట్ వచ్చి అడిగాను నేను, అందుకనే. అదే 4లో ఉన్నంత మాత్రాన గోచారంలో బాగుందని రాకపోవచ్చు. అక్కడ 1, 5, 9 ఇక్కడ 1, 4, 7, 10 కేంద్ర స్థానాలు శుభ ఫలితాలను ఇస్తాయని రాసాం ఇక్కడ. అవి ఏంటి అంటే ఇప్పుడు రవి మీకు మామూలుగా చంద్రగోచారంలో రవి 3, 6, 10, 11లో ఉన్నప్పుడు శుభఫలుడు అని శుభఫలదాత అని ఇచ్చాం. అవునండి. అక్కడ బై ఛాన్స్ రవి 4లో ఉన్నాడు అనుకోండి, మీకు ఇక్కడ రవి అశుభ ఫలితంలో ఉంది. ఇక్కడ అశుభ స్థానాలలో 4 ఉంది. అవునండి. ఇది గోచార సూత్రం ప్రకారం ఉంది. అవునండి. కానీ 4 ఒక కేంద్రం కాబట్టి ఆ అశుభం అనేది తక్కువ స్థాయిలో వస్తుంది. ఓకే, అదే డౌట్ వచ్చి అడిగాను అని చెప్పాను. అదే దీన్ని ఇంకోటి ఏంటంటే ఇక్కడ శుభగ్రహమును వక్రించి శుభస్థానములను చరించు కాలమున శుభ ఫలములను అధికములుగా కలుగును. ఇట్టి గ్రహములు దుస్థానములలో చరించినప్పుడు అల్ప పాప ఫలములు కలుగును అని ఇచ్చాం మనం. అంటే ఇప్పుడు సింహరాశి వాళ్ళు ఉన్నారనుకోండి, సింహరాశి వాళ్ళకి 7వ ఇంట అంటే ఆల్మోస్ట్ మనకి కుంభరాశిలో మెర్క్యూరీ రిట్రోగ్రేడ్ లో ఉందనుకోండి. ఇప్పుడు 7వ ఇల్లు నార్మల్గా శుభస్థానం లెక్క ప్రకారం. ఇప్పుడు అక్కడ మెర్క్యూరీ రిట్రోగ్రేడ్ లో ఉన్నప్పుడు మెర్క్యూరీ శుభ ఫలితం ఇస్తున్నారు. ఇంకా ఎక్కువ వస్తుంది. మెర్క్యూరీ గోచార ఫలితం చూడండి ముందు. మెర్క్యూరీ గోచార అంటే గ్రహాచార ప్రకారం మెర్క్యూరీ రిట్రోగ్రేడ్ లో ఉంది. నవాంశలో కూడా రిట్రోగ్రేడ్ లోనే ఉంది. ఎక్కడ నవాంశం గురించి పోవట్లేదు. ఇంకా మనం మామూలుగా 7వ స్థానంలో ఉన్న గ్రహము గోచారంలో ఎలా ఉంది? బుధుడు గోచారంలో 7వ స్థానానికి మంచి శుభుడా కాదా? కాదు, అశుభ స్థానం. అది అశుభ స్థానం. కేంద్రం కాబట్టి కొంత దాని పవర్ తగ్గుతుంది, అశుభ పవర్ తగ్గుతుంది. కానీ అతను గోచార రీత్యా అక్కడ ఇచ్చే స్థానం కాదది. అక్కడ రెట్రోలో ఉంటే
ఏమీ ఇవ్వలేడు ఇంకా. ఓకే. అది శుభస్థానం అయితే అతను శుభవిచ్చే స్థానంలో ఉండి రిట్రోగ్రేడ్ అయ్యాడు అనుకోండి, అప్పుడు శుభ ఫలితం ఎక్కువ ఇస్తాడు. ఇప్పుడు యాక్చువల్లీ కొత్తగా పుట్టిన వాళ్ళకి గ్రహచారం గోచారం రెండు ఒకటే అవుతుంది కదా. అంటే ఇవాళే పుట్టిన కొత్తగా పుట్టిన బేబీ ఎవరైనా ఉందనుకోండి, జన్మజాతకం అంటేనే గోచారం కదా స్వామి. జన్మజాతకం అంటే గోచారం అవుతుంది అంతే. అప్పటి గోచారం అది మర్నాడు ఉండదుగా. మర్నాడు ఉండదు కదా. అంటే దాని ప్రకారం మన ఈ సెంటెన్స్ ప్రకారం ఇప్పుడు జన్మ దీని ప్రకారం చూసుకుంటే అప్పుడు కుంభరాశిలో ఉన్నప్పుడు మెర్క్యూరీ రిట్రోగ్రేడ్లో ఉన్నప్పుడు మెర్క్యూరీ బుధగ్రహం అది శుభ ఫలితాలను ఇస్తుందా అశుభ ఫలితాలను ఇస్తుందా అని డౌట్ వచ్చింది అక్కడ. మీకు మెర్క్యూరీ గోచార ఫలితం తెలుసుకోండి ఫస్ట్. ఓకే, దాని ప్రకారం చూసుకోండి. ఓకే, థ్యాంక్స్ అండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. ఇప్పుడు మీనరాశిలో శని ఉన్నాడు కదండి. ఇప్పుడు మీనరాశిలో ఉన్న వాళ్ళకి జన్మంలో శని అంటామండి. అది అంతే కదా మరి. మీనరాశిలో పుట్టి ఉన్న వాళ్ళకి జన్మంలో శని. అప్పుడు మీనరాశిలో అంటే ఆ నక్షత్రాన్ని బట్టి ఉంటుందండి మనకి. అలా ఏమిటో సపోజ్ ఉత్తరాభద్ర అనుకోండి, అది రాశిని బట్టే. రాశిని బట్టి ఉంటుంది. చెప్పుకొచ్చింది ఏంటి, అది కూడా చూడాలి. అది సరేనండి, అది అర్థమైంది. అందువల్ల అందరికీ ఒక తీరుగా ఉండదు అన్నాను. అది ఆ నక్షత్రాన్ని బట్టి ఉంటుంది ఆ ఫలితం. అది కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు జన్మంలో శని అంటే ఒకటి కదా, ఒకటి కింద లెక్క కదా సార్. అది శుభమేనంటారా? శుభం కాదు కదమ్మా. గోచారంలో జన్మ శని శుభుడు కాదు కదా. శుభుడు కాదు. హలో, నమస్తే అండి గురుగారు. నాది కూడా అదే డౌట్ అండి. ఇప్పుడు వృషభం మేషరాశి వాళ్ళకి శని స్టార్ట్ అయింది కదండి. అంటే ఈ నక్షత్రం నుంచి ఇప్పుడు 10 డిగ్రీల్లో ఉన్నారనుకోండి, అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మనం? శని వాళ్ళకి అందరిలాగా స్టార్ట్ అవుతుందా, లేకపోతే కొంచెం ముందు వెనక స్టార్ట్ అవుతుంది అంటారా? గోచారంలో డిగ్రీల లెక్కన చూసి కాదు సూత్రం. మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ మన ఏలినాటి శని మొదలైంది. అవునండి. అంటే అదేమన్నా టైం వ్యారీజ్ అని ఏముండదు. కాకపోతే కృత్తికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఇంకా కాస్త టైం పడుతుందేమో. ఎందుకంటే ఆ డిస్టెన్స్ అంత ఉండాలి. మళ్ళీ బాగా లోతుగా వెళ్ళి ఆలోచిస్తే నేను చెప్పేది. అంటే ఒకవేళ ఈ శని మీరు చెప్పినట్టు 3వ ద్రికోణంలో ఉంటే గనక ఎక్కువ ఉంటుందండి. 3వ ద్రికోణంలో ఉంటే ఎక్కువ కాదు. ఆయన ఇచ్చే ఫలితం 3వ ద్రికోణంలో సంచరిస్తున్నప్పుడు ఇస్తాడు అన్నారు. అంటే మొదటి 2 ద్రికోణాల్లో ఉంటే ఊరికే కూర్చుంటాడని కాదు. మనకప్పుడు ఎక్కువ ఫలితం కనబడుతుంది. అది ఆ రాశిలో సంచరిస్తున్నప్పుడు ఆ గురువు గారు చంద్రుడి నుంచి లెక్క ఆ రాశిలో సంచరిస్తున్నప్పుడు 20 నుంచి 30 మధ్యలో 3వ ద్రికోణం అంట. సార్ చంద్రుడి నుంచే సార్ చూసేది గోచారం. గురుగారు ఒక చిన్న డౌట్, ఇది స్లైడ్ నెంబర్ 18 గురించి అడగొచ్చా గురుగారు? చెప్పండి. ఇప్పుడు ఆ 18లో మనం అన్ని గోచారాలు ఇచ్చారు. అంటే రవి గోచారం, కుజ, బుధ అని. శని గోచారంకి ఒక ఎగ్జాంపుల్ నేను అడుగుతున్నాను. శని గోచారంలో కూడా అన్ని గ్రహాలు ఇచ్చారు, రవి నుంచి శని వరకు. అంటే ఇప్పుడు ఏంటంటే శని గోచారం చూసేప్పుడు రవి జాతకంలో ఉన్న స్థానం నుంచి 1లో ఉన్నాడు అనుకోండి, శివుడు అన్నట్టు. 1, 2, 4, 7, 8, 9, 10, 11. అంటే ఏంటి, శని గోచారం చూసేప్పుడు శని నుంచి రవి 1లో ఉంటే, 2లో ఉంటే, 4లో ఉంటే అది శుభం ఇస్తాడు అన్నట్టు. అంతేనాగా? అలాగే శని చూస్తే 3, 5, 6 అంటే శని జన్మ జాతకములో మీన రాశి వాళ్ళది అనుకుంటే మేష, వృషభలో ఉన్నప్పుడు ఉంటే వాళ్ళకి మంచిది అన్నట్టు. అంతే కదా సార్? మీనంలో ఉన్న వాళ్ళకి, మీనంలో పుట్టిన వాళ్ళకి వృషభంలో ఉంటే మంచిది. మీనంలో శని ఉంటే శని ఉంటుంటే కరెక్ట్. జాతకంలో మీనంలో శని ఉంటే వాళ్ళకి వృషభంలో మంచి శుభ ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయి. కరెక్ట్.
కరెక్ట్. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి శుభం ఉంటుంది, వాళ్ళకి శని వృషభంలో ఉంటాయి, అంతేగా గురువు గారు? ఉంటే మీన రాశి వాళ్ళకి బాగుంటుంది. ఓకే. నమస్కారం గురువు గారు. ఎవరైనా మకరంలో శని ఉన్నప్పుడు పుట్టిన జాతకులకు ఇప్పుడు శని శుభుడు మూడులో ఉన్న మళ్ళీ కరెక్ట్ గురుగారు. మూలంగా కరెక్ట్ గురుగారు. అర్థమైంది కదా? గోచారం ఇప్పుడు నమస్కారం గురువు గారు. ఉన్న వాళ్ళకి బాగుండదు కదా గురువు గారు. మీనంలో ఉన్న వాళ్ళకి అప్పుడు జన్మ అవుతుంది కాబట్టి వాళ్ళకి శుభుడు కాదు. సరే, నమస్కారం గురువు గారు. ఒక చిన్న డౌట్. మూర్తి నిర్ణయం తారాబలం చంద్రబలం దాన్ని బట్టి తారాబలం బట్టి వెళ్తుందా? మనం మూర్తి పాఠం చెప్పుకుంటాం. ఇప్పుడు 15th స్లైడ్ లో ఉంది కదా అది ఉంది. ఆ పాఠం ఇంకా చెప్పలే కదమ్మా, నేను చెప్తాను కదా. అంటే నేను లాస్ట్ వీక్ వినలేదు, మిస్ అయ్యానేమోనని. లాస్ట్ వీక్ పాఠమే కాలేదు. ఓకే, లాస్ట్ వీక్ ఇంటర్నెట్ బాగాలేక పాఠమే గురువుగారు నమస్కారం అండి. 22వ స్లైడ్ లో దేవస్థానాల చంద్ర గోచారంలో చూస్తున్నప్పుడు చివరి లైన్ లో రవి శనులకు బుధ చంద్రులకు పరస్పరము మరియు కుజునికి రవి వలన వేదం ఉండదు అన్నారు. రవి శనులు నిజానికి శత్రువులు కదా గురువు గారు, మరి వేదం ఉండదు. మన మైండ్ అందుకే ఓపెన్ చేయాలి ముందు. ఒక్కసారి ఏదో ఒక్క మాట నేర్చుకుని దాన్నే పట్టుకుని కూర్చోకూడదు. అదే గురుగారు. ఓకే. అంటే రవి శనులు సప్తమంలో ఉన్నప్పటికీ వేదం ఉండదు అని దీని అర్థం. ఓకే గురుగారు, ధన్యవాదాలు. ఈ రోజు మొత్తానికి మాకు గోచారంలో గురుగారు, గోచారంలో ఉన్నటువంటి పాత మైండ్ అంతా వాష్ చేసేసారు గురుగారు. అదే గురుగారు, ధన్యవాదాలు. నమస్తే సార్. నా మాట వినపడుతుందా సార్? చెప్పండి. ఇప్పుడు మన గోచారంలో మరి లగ్నం నుంచి గ్రహాలు ఉన్న పరిస్థితికి అవి ఎలా తీసుకోవాలి సార్? అవి అసలు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదా? దాని ప్రభావం ఏమి ఉండదంటారా? లగ్నం ఇస్ ఫిక్స్డ్ పాయింట్ సార్, అక్కడికి అక్కర్లేదు. ఓన్లీ చంద్రుడి నుంచి ప్లానెట్ టు ప్లానెట్ నుంచి, చంద్రుడి నుంచి ప్లానెట్ టు ప్లానెట్. సరే సార్. ఆ తర్వాత ఇదే విధంగా సార్ మనము రాశి విధంగా భావ కారకత్వాలు తీసుకున్నప్పుడు లైక్ దట్ ఇప్పుడు 27 డిగ్రీల్లో ఒక వ్యక్తి పుట్టాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటకంలో 27 డిగ్రీల్లో ఒక వ్యక్తి పుట్టాడు అనుకోండి సార్. చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్నాడు. లగ్నం నుంచి ఒక గ్రహాలు ఉన్నాయి అనుకోండి, చంద్రుడి నుంచి 5లో ఉంటాయి. అంటే ఇటు లగ్నాత్ చూస్తే అష్టమంలో ఉంటాయి, చంద్ర లగ్నాత్ చూస్తే పంచమంలో ఉంటాయి. మనం గోచార చక్రం చూస్తున్నామా, జాతక చక్రం చూస్తున్నామా? గోచార చక్రమే చూస్తున్నాం. అంటే ఫలితాలు ఎలా డిసైడ్ అవుతాయి? గోచార చక్రం చూస్తున్నప్పుడు గోచార సూత్రాలు అక్కడ జాతకాన్ని మిక్స్ చేయకండి సార్. జాతక సూత్రాలు వేరు, గోచార సూత్రాలు వేరు. అంటే ప్రిడిక్షన్ పార్ట్ లో అన్ని ప్రిడిక్షన్ ఏం చేస్తారు? ఆ సంఘటన జరుగుతుందా జరగదా అని చెప్పడం కోసం చెప్తారు. అలాంటప్పుడే అనుకూలంగా ఉంటే జరుగుతుందని, ప్రతికూలంగా ఉంటే జరగదు. అదే సార్. అంటే నా ఉద్దేశం ఏంటంటే విచార భావాన్నే తీసుకోవాలా, లగ్నాత్ భావాన్ని కూడా మనం తీసుకొని ప్రిడిక్ట్ చేయాలనేది నా ఉద్దేశం సార్. అంటే ఆ విషయంలో గోచార ప్రభావం చెప్పుకుంటున్నప్పుడు గోచార ప్రభా చక్రం మాత్రమే పరిగణించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను అందుకే చెప్పాను, గోచారం 2 రకాలుగా చూస్తాం. లక్ష్యం అని ఇచ్చాను నేను ఆ స్లైడ్ లో. ఒకటి జాతకం ఉపయోగించి గోచారం ఉపయోగించి చెప్పుకోవడం, 2 గోచారం మాత్రమే చెప్పుకోవడం. అట్లా ఆ స్లైడ్స్ మళ్ళీ చదవండి. వచ్చే వారం ఎలాగో మళ్ళీ కలుసుకుంటాం కదా, అప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. ఓకేనా మరి?
ఓకే సార్, ధన్యవాదాలు. గురుగారు నమస్కారం. ధన్యవాదాలు గురుగారు. గురుగారు నమస్కారం అండి. గురుగారు నమస్కారం. ఇన్ని రోజులు గురుగారు. గోచారం మీద నాకు చాలా డౌట్లు ఉన్నాయి గురువు గారు. అసలు గోచారం అంటేనే అర్థం కాకుండా ఉండేది. ఓన్లీ జన్మ జాతకము ఇయే చూసుకుంటా వచ్చి గోచారం ఎట్లా చూడాలా అని ఒక దాదాపు 2 సంవత్సరాల నుంచి నేను ఫైట్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు నాకు క్లారిటీగా ఉంది గురువు గారు. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్స్. మీరు గోచారానికి చెప్పండి, గోచార గ్రహాలకు చెప్పండి. గురువు గారు ఇందాక బిందువులు అవి చెప్పారు కదా సార్, అది కొంచెం నాకు అర్థం కాలేదు కదా. నెక్స్ట్ క్లాస్ లో తీసుకుంటాం. వాటి గురించి ఆలోచన పెట్టుకోకండి, ఆ అష్టక వర్గులో వస్తాయి. వస్తాయా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. అదే ఇందాక కొంచెం నాకు కొడుకుడు పడలేదు సార్, అది విన్నాను కానీ. జై శ్రీరామ్ గురువు గారు. నమస్తే సార్. చెప్పండి చంద్రశేఖర్ గారు. బాగున్నారు కదా? ఆరోగ్యం బాగుంది కదా? ఓకే, మరి కలుద్దాం. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. జై శ్రీరామ్ గురువు గారు. జై శ్రీరామ్. నమస్కారం గురుగారు.